హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనము తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే 2022లో ఇచ్చినటువంటి డాటా గురించి మాట్లాడబోతున్నాం మనం. సో ఈ డాటా అనేది కానీ లేదంటే ఈ క్లాస్ అనేది చూసే ముందు మీకు కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. ఆ బేసిక్స్ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ చాప్టర్ని చూడండి. ఆ బేసిక్ చాప్టర్ ఏంటిది? నేషనల్ ఇన్కమ్. జీడిపి అంటే ఏంటిది? జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నామినల్ జీడిపి అంటే ఏంటిది? రియల్ జీడిపి అంటే ఏంటిది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది? గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటిది? ఇలాంటి టర్మ్స్ మీద మీకు దయచేసి అవగాహన ఉండాలి. ఆ బేసిక్స్ అనేది నేను ఈ చాప్టర్లో చెప్పడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది 3 గంటల చాప్టర్, దాన్ని పెద్ద ఎత్తున చెప్పి ఉంటాం మనం. సో కాబట్టి మీరు కనుక నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ యొక్క బేసిక్స్ ఉంటేనే ఈ చాప్టర్ మీకు అర్థమవుతో, లేకపోతే అర్థం కాదు. నేను మళ్ళీ ఇక్కడ బేసిక్స్ డీల్ చేయట్లేదు. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద వాట్ ఫ్యాక్ట్స్ గివెన్ అండర్ ద తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే 2022. దాంట్లో ఇచ్చిన ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ చాప్టర్ చూసే ముందు నేషనల్ ఇన్కమ్ గురించి మీకు పూర్తి అవగాహన ఉంటే చాప్టర్ చూడండి, లేదంటే నేషనల్ ఇన్కమ్ చూసిన తర్వాతనే ఈ చాప్టర్ చూడండి. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. అంతేగాని చెప్పేసి సార్ చెప్పేది అర్థం కావట్లేదంటే నాకు సంబంధం లేదు, ఎందుకంటే నీకు బేసిక్స్ లేని నేను ఏం చెప్పలేను అది. సో కాబట్టి ఇప్పుడు జీడిపి అంటే తెలంగాణ జీడిపి ఎంత ఉంది, తెలంగాణ జిఎస్డిపి ఎంత, ఇండియా జీడిపి అంటే అసలు నీకు జీడిపి అంటే తెలిసి ఉండాలి కదా. నేను చెప్పడం వల్ల ఉపయోగం ఏం లేదు ఇక్కడ, ఫ్యాక్చువల్ డాటా. కాబట్టి ఆ చాప్టర్ని మొత్తం చూడండి. ఓకే, చూసిన తర్వాత నెక్స్ట్ దట్ ఈస్ యువర్ చాయిస్. నీకు అర్థమవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలను చూసిన తర్వాత అవి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇండియా జీడిపి కానీ తెలంగాణ రాష్ట్రానికి అయితే ఏమంటాం మనం? జిఎస్డిపి అంటాం. ఇండియాకి అయితే ఏమంటాం? జీడిపి అంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం ఇండియాకి అయితే. రాష్ట్రానికి అయితే మన స్టేట్ కదా, స్టేట్ అంటే జిఎస్డిపి అని రాసుకుంటాం మనం. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్కమ్, ఇది తెలంగాణ ప్రాంతంలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్కమ్ ఇది. ఓకేనా? దట్ ఈస్ ద టోటల్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇది కదా జనరల్ డెఫినేషన్ ఇది. ఓకే రైట్. ఏ ఇయర్ గురించి మాట్లాడుతున్నాం మనం? సో గడిచిపోయిన సంవత్సరం ఇది ఇప్పుడు 2021 అండ్ 22. సో అంటే మనకి ఏప్రిల్ 1 ఆఫ్ ద 2021 నుంచి మార్చ్ 31 ఆఫ్ ద 2022 వరకు ఉన్నటువంటి డాటా గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు తెలంగాణ ప్రాంతంలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూస్ని ఏమంటాం? తెలంగాణ జిఎస్డిపి అంటాం. అలానే ఇండియాలో కూడా మనకి ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చ్ 31 వరకు ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూస్ ఏమంటాం? ఇండియా యొక్క జీడిపి అని చెప్తుంటాం. ఓకేనా? రైట్. ఇది చిన్న బేసిక్ మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేస్తాం మనం జీడిపి కానీ జిఎస్బి కానీ? ఫర్ 1 year పీరియడ్, దట్ ఈస్ ఏప్రిల్ 1 to మార్చ్ 31, విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యువర్ ఫినాన్షియల్ ఇయర్ ఫర్ ద వాట్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బేసిక్ పాయింట్ ఏంటిదంటే మనకి, సో ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 టైప్ ఆఫ్ ద జీడిపిస్ ఉంటాయి మనకు. ఒక జీడిపి ఏంటిది? నామినల్ జీడిపి అంటాం. నామినల్ జీడిపి, లేదంటే రాష్ట్రానికి అయితే ఏమంటాం? నామినల్ జిఎస్డిపి అంటాం. ఓకే, ఇండియాకి అయితే జీడిపి, రాష్ట్రానికి అయితే. అలానే ఇంకోటి ఏమంటాం మనం? రియల్ జీడిపి అంటాం. రియల్ జీడిపి, లేదా రాష్ట్రానికి అయితే ఏమంటాం? రియల్ జిఎస్డిపి అంటాం. ఓకే, రియల్ జీడిపి ఆర్ రియల్ జిఎస్డిపి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనకి ఎంత ప్రొడక్షన్ జరిగింది, క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్షనే కదా. సో దట్ ఈస్ ద ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఆఫ్ ద ఇయర్ మనం ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది 2021 అండ్ 22కి ఇంటూ ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ప్రైజెస్, వస్తువులకు ఉన్నటువంటి ప్రైజెస్ 2021 అండ్ 22 ఉన్నాయి కదా, వాటికి ఉన్నటువంటి ప్రైజెస్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్తే నెక్స్ట్ అలానే జిఎస్డిపి. సో జిఎస్డిపి, రియల్ జిఎస్డిపి ఎప్పుడు దేనితో క్యాలిక్యులేట్ చేస్తాం? యు నో వెల్, దట్ ఈస్ కాన్స్టెంట్ ఇయర్ మల్టిప్లైడ్ విత్ అవర్ బేస్ ఇయర్ ఆర్ కాన్స్టెంట్ ఇయర్ ప్రైజెస్. బేస్ ఇయర్ భారతదేశంలో ఏది తీసుకుంటాం? 2011 అండ్ 12 ఇయర్నే మనం ఏం తీసుకుంటాం? బేస్ ఇయర్ తీసుకుంటాం. సో ఈ బేస్ ఇయర్ ప్రైజెస్నే మనం ఏమని చెప్తామమ్మా? కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్తుంటాం. మీ అందరికి తెలిసిందే బేస్ ఇయర్ ప్రైజెస్ని కాన్స్టెంట్. సో కాబట్టి ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తాం? మనం బేస్ ఇయర్ ప్రైజెస్తో మల్టిప్లై చేస్తాం. ప్రొడక్షన్ ఆఫ్ ద ఏంటిది? 2021 అండ్ ద 22. ప్రొడక్షన్ ఆఫ్ ద 2021 అండ్ 22 మల్టిప్లైడ్ విత్ ద వాట్? ప్రైజెస్. ఏ ప్రైజెస్? మన బేస్ ఇయర్ తోటి కదా మళ్ళీ. సో మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద 2011 అండ్ 12 ప్రైజెస్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఏమంటాం? దీన్ని రియల్ జీడిపి ఆర్ జిఎస్డిపి అని. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే నామినల్ జీడిపి, ఆ ఇయర్లో వస్తువుల ప్రొడక్షన్ ఎంత ఉంది, మల్టిప్లైడ్ విత్ ద వాట్? సేమ్ ఇయర్ ప్రైజెస్. ప్రొడక్షన్ ఆఫ్ ద సేమ్ ఇయర్ అండ్ మల్టిప్లైడ్ విత్ ద వాట్? సేమ్ ఇయర్ ప్రైజెస్ అయితే ఏమంటాం? నామినల్ జీడిపి అంటాం. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ద దిస్ ఇయర్ మల్టిప్లైడ్ విత్ ద వాట్? బేస్ ఇయర్ ప్రైజెస్ అయితే ఏమంటాం మనం? నామినల్ రియల్ జీడిపి అంటాం. ఓకేనా? ఇది మీ అందరికి బేసిక్స్ తెలుసు, కానీ నేను మీకు ఒక్కసారి రివిజన్ లాగానే రిపీట్ చేస్తాను ఇలా. రైట్. ఇక ఇవి మామూలుగా ఇప్పుడు రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంతా ఏంటిది? రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంటాడు. ఇది క్యాలిక్యులేషన్. ఇప్పుడు తెలంగాణ యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటాడు? తెలంగాణ యొక్క రియల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత, లేదంటే ఇండియా యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత, ఇలా అంటాడు మనకి ఎగ్జామినేషన్లో. మరి దేంతో కంపేర్ చేసినప్పుడు? ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు మన గ్రోత్ రేట్లు ఎప్పుడైనా దేంతో కంపేర్ చేస్తాం? ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు దీనికన్నా ముందు ఉన్న ప్రీవియస్ ఇయర్ ఏదమ్మా?
2020 అండ్ 21 అనేది ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు అయిపోయిన ఇయర్ ఏది 2021 అండ్ 22, ఇది అయిపోయిన ఇయర్. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఎంత పెరిగింది? సపోజ్ ఇక్కడ 100 రూపీస్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం, ఇక్కడ 102 రూపీస్, ఇక్కడ 107 రూపీస్ ప్రొడ్యూస్ అయింది. గ్రోత్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఫైనల్ మైనస్ ఇనీషియల్ ఎంత ఉంది? 100 రూపీస్ అనుకున్నాం. బై ద వాట్ ఇనీషియలే కదా, ఇంటూ 100 చేస్తే నీకు ఎంత వస్తే దాన్ని ఏమంటాం మనం? గ్రోత్ రేట్ అని చెప్తుంటాం మనం. ఎంత? 7% అప్రాక్సిమేట్లీ, అవునా కదా? సో అలా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మనం ఏమంటాం? సో దాన్ని జీడిపి గ్రోత్ రేట్ ఆర్ జిఎస్డిపి గ్రోత్ రేట్ అంటాం. ఒకవేళ ఇక్కడ ఇది నామినల్ జీడిపి అనుకుంటే వచ్చిన 7% ఏమైతుంది? నామినల్ జీడిపి గ్రోత్ రేట్ అవుతుంది. ఒకవేళ ఇది రియల్ జీడిపి అనుకుందాం, 100 రూపీస్ అనేది మనకు వచ్చిన రియల్ జీడిపి అనుకుందాం, అప్పుడు రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అయితే? 7% అవుతుంది. గ్రోత్ రేట్ అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేయడం, ఓకేనా? ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేయడం. నామినల్ జీడిపితో కంపేర్ చేస్తే నామినల్ జీడిపి ఆఫ్ ద ఆ ఇయర్ అని చెప్తుంటాం. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ యొక్క రియల్ జీడిపితో కంపేర్ చేస్తే రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంటాం. నామినల్ జీడిపితో కంపేర్ చేస్తే నామినల్ జీడిపి గ్రోత్ రేట్ అని చెప్తుంటాం మనం. క్లారిటీ ఉందా? సో ఇది నేను జస్ట్ రివైజ్ చేస్తున్నా, మీకు ఇంకా బేసిక్స్ అనేది ఆల్రెడీ మీకు చాప్టర్లో తెలిసి ఉంటాయి. దయచేసి నన్ను బ్లేమ్ చేయకండి, ఓకే? రైట్, మీరు ఏదైతే ఉందో ఆ చాప్టర్ని జాగ్రత్తగా చూడాలి. మీకు బేసిక్స్ నేను ఇప్పుడు జస్ట్ రివిజన్ కోసం మీకు చెప్పా, ఓకే? ఇప్పుడు చూద్దాం ఇండియా యొక్క నామినల్ జీడిపి ఎంత అన్నాడు. ఇండియా యొక్క నామినల్ జీడిపి ఫర్ దిస్ ఇయర్, ఏ ఇయర్ ఇప్పుడు రన్ అవుతున్న అయిపోయిన ఇయర్కి, 2021 అండ్ 22 ఇయర్కి. సో 2021 అండ్ 22 ఇయర్కి ఇండియా యొక్క నామినల్ జీడిపి తీసుకుంటే నీకు 236 lakh crores. ఇండియా యొక్క నామినల్ జీడిపి ఎంత? 236 లక్షల కోట్లు, 236 lakh crores. గ్రోత్ రేట్ ఎంత? 19.4% ఈజ్ అవర్ గ్రోత్ రేట్. అంటే దేంతో కంపేర్ చేసినప్పుడు? ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. ప్రీవియస్ ఇయర్ యొక్క ఏ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు? నామినల్ జీడిపితో కంపేర్ చేసినప్పుడు ఎంత పెరిగిందంట? 19.4% పెరిగిందని చెప్తుంది. అలాగే తెలంగాణ నామినల్ జీడిపి తీసుకుంటే 11.6 crores, 11 లక్షల కోట్లు. ఇది ప్రీవియస్ ఇయర్ యొక్క తెలంగాణ యొక్క ప్రీవియస్ ఇయర్ జిఎస్డిపితో కంపేర్ చేస్తే ఎంత పెరిగింది? 19.1% పెరిగింది తెలంగాణ యొక్క జిఎస్డిపి అనేది. దేంతో కంపేర్ చేసినప్పుడు? ప్రీవియస్ ఇయర్తో. ప్రీవియస్ ఇయర్ యొక్క ఏ వాల్యూ తోటి? నామినల్ జిఎస్డిపిస్ తోటి, ఓకేనా? ఇది 236 lakh crores, 11.6, 19.4% ఆఫ్ ద గ్రోత్ రేట్. ఇదే గ్రోత్ రేటు నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా. ఇదే గ్రోత్ రేట్ అమ్మా, ఇదే గ్రోత్ రేట్ చెప్పాలి. ఇది నామినల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆఫ్ ద తెలంగాణ. ఇది ఎప్పుడు? ప్రొడక్షన్ ఆఫ్ ద దిస్ ఇయర్ అండ్ మల్టిప్లైడ్ విత్ ద వాట్ ప్రైజెస్ ఆఫ్ ద వాట్ సేమ్ ఇయర్ దిస్ ఇయర్ ఓన్లీ, ఓకే? ఇక్కడ తీసుకుంటే ఏంటిది? రియల్ జీడిపి. రియల్ జీడిపి అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రొడక్షన్ ఆఫ్ ద ఇయర్ అమ్మా. ఇప్పుడు ఇయర్ కదా మనం క్యాలిక్యులేట్ 2021 అండ్ 22 మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద ఇయర్ కాన్స్టెంట్ బేస్ ఇయర్ 2011 అండ్ 12తో మల్టిప్లై చేసేటప్పుడు వచ్చేది ఏంటి? రియల్ జీడిపి ఆర్ రియల్ జిఎస్డిపి. సో ఇండియాకి అయితే ఏమంటాం? రియల్ జీడిపి అంటాం. తెలంగాణకి అయితే రియల్ జిఎస్డిపి అంటాం మనం, అవునా? సో జిఎస్డిపి అంటాం. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఎంత వచ్చింది మనకి? 147 lakh crores ఉంది. సో ఇండియా యొక్క ఏ జీడిపి? రియల్ జీడిపి, ఓకేనా? అదే తెలంగాణ యొక్క రియల్ జీడిపి ఎంత ఉంది? 6.9 lakh crore ఉంది. 6.9 lakh crore అనేది ఈ తెలంగాణ యొక్క ఏంటిది? రియల్ జిఎస్డిపి వాల్యూ. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ యొక్క రియల్ జీడిపితో కంపేర్ చేస్తే, ఇండియా యొక్క జీడిపి అనేది ఎంత శాతం పెరిగింది మనకి? 8.9% అనేది పెరిగింది. ఇండియా యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 8.9%. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతాడు మనకి, అర్థమవుతుందా? రైట్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఓకే? నెక్స్ట్ తెలంగాణ యొక్క రియల్ జిఎస్డిపి ఎంతమ్మా? 11.2. దేంతో కంపేర్ చేసినప్పుడు? లాస్ట్ ఇయర్ యొక్క జిఎస్డిపితో కంపేర్ చేసినప్పుడు. తెలంగాణ యొక్క లాస్ట్ ఇయర్ జిఎస్డిపితో కంపేర్ చేసినప్పుడు మన యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది? 11.2% అనేది ఉంది. ఈ 4 ఫ్యాక్చువల్ డాటాస్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా యొక్క నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? ఇండియా యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? తెలంగాణ యొక్క నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? తెలంగాణ యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? అండ్ మీకు కనుక కెపాసిటీ, మెమొరీ ఉంటే బేటా ఇది కూడా గుర్తుపెట్టుకో. ఏది? జీడిపి అంటే ఎందుకంటే ఈ జీడిపి వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎకానమీ చదువుతున్నావు అంటే నీ యొక్క బేసిక్ అది. ఆ బేసిక్ లేకుండా అది తెలంగాణలో ఎంత తెలంగాణ ఎకానమీ చదువుతాం మనం? చదవలేము. అందుకోసం ఇండియా యొక్క జీడిపి ఎంత అంటే అది ఎగ్జామ్లో వస్తుందని కాదు, నీకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అరే ఇండియా జీడిపి ఒక 236 lakh crores అనేది నీకు ఒక అవగాహన ఉండే మైండ్లో, ఓకే ఇండియాలో ఇంత జీడిపి ప్రొడ్యూస్ అవుతుంది, ఓకే 236 lakhs అనేది ప్రొడ్యూస్ అయింది, దాని నుంచి ఇంత ఇన్కమ్ వస్తుంది, దీని మీద గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ వస్తుంది. మినిమం అవగాహన ఉంటే నీకు ఎకనామీ మీద మోర్ అండర్స్టాండింగ్, మైక్రోస్కోపిక్ అనాలిసిస్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం మనం తెలంగాణకి సంబంధించి చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందే చెప్పా కదా నేను, రైట్. ఇప్పుడు తెలంగాణది ఏమన్నా 19.1% అని చెప్పానా లేదమ్మా? ఇక్కడ చూడండి, ఇక్కడ తెలంగాణ యొక్క నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 19.1 అని చెప్పా. తెలంగాణ యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 11.2 అని చెప్పాం మనం, అవునా? తెలంగాణ యొక్క రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది మనకి? సో 11.2 ఉంటే నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది? 19.1 ఉంది మనకి,
ఓకేనా? మరి ఎలా ఇది అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏది అది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉందనేది అభి సోచో ఎక్ బార్, రైట్? సో లాస్ట్ ఇయర్ అంటే ఇదే కదా 2020-21 కదా, 2021. अभी 2021-21 के बारे में सोचो, जो ये ईयर है ना, ये कितने है? సో చూస్తే మనకి ఎంత 9 లక్షల కోట్లు, 9.6 lakh crores ఉంది. ఇక్కడ చూస్తే ఎంత వచ్చిందా మనకి 11.5 lakh crores కి రావడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రోత్ రేట్ అంటే పెరిగిందా లేదా? ఎంత పెరిగింది? 19.1% పెరిగింది. ఇంతకుముందుగా నేను చెప్పింది నామినల్ జీడిపి ఆఫ్ ద లాస్ట్ ఇయర్ కంపేర్డ్ విత్ వాట్ నామినల్ జీడిపి ఆఫ్ ద దిస్ ఇయర్, దెన్ ద డిఫరెన్స్ కమ్స్ యాజ్ వాట్ గ్రోత్ రేట్. పెరగచ్చు తగ్గచ్చు కదా, రైట్? నెక్స్ట్ వన్, సో ఇక్కడ రియల్ జిఎస్డిపి అంటే ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ వాట్ ప్రైజెస్ ఆఫ్ ద వాట్ బేస్ ఇయర్. సో దట్ ఈస్ సో ఇక్కడ 6 lakh crores ఉంది. ఓకే, ఇక్కడ 6.85. సో ఓవరాల్గా ఎంత మనకి 11.2% గ్రోత్ రేట్ ఉంది. సో ఎగ్జామినేషన్లో మై డియర్స్, సో దిస్ వన్ కానీ కంపల్సరీగా ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకేనా? తెలంగాణ యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ ఎంత, జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత, నామినల్ 19.1, రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత 11.2, నామినల్ జీడిపి వాల్యూ ఎంత, రియల్ జీడిపి వాల్యూ ఎంత అనేది ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నాం. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటిది? మనకు వచ్చిన టోటల్ ఈ జిఎస్డిపి వాల్యూ ఏదుందో బై టోటల్ పాపులేషన్ ఇస్తే ఇదే వాల్యూ కదా. ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ వేసామనుకో ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అన్నదే కదా దాని ముచ్చట. ఇక్కడ కూడా ఏంటిది బై ఇది, ఈ వాల్యూ బై ఇక్కడ కూడా టోటల్ పాపులేషన్ వేసామనుకో అప్పుడు ఒక్కొక్కరికి ఎంత వస్తుందనే తెలుస్తుంది కదా. టోటల్ పాపులేషన్ వేస్తే దాన్ని ఏమంటాం మనం? పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. సో ఇప్పుడు డివైడెడ్ బై చేస్తే, సో లాస్ట్ ఇయర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఒక్కొక్కరికి మనకి తెలంగాణ ప్రాంతంలో సో 2,34,000 రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది. ఓకే, కొన్సి ప్రైజెస్ పే కరెంట్ ప్రైజెస్ అంటే నామినల్ జీడిపి తీసుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 2,78,833 రూపాయలు అనేది మన తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందా లేదా? డెఫినెట్గా 2,34,000 రూపాయల నుంచి 2,78,000 పెరిగింది. అంటే తెలంగాణ యొక్క పర్ క్యాపిటా జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది? 18.8% పెరిగింది. చాలా అద్భుతంగా, ఇండియా కన్నా ఎక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది మన తెలంగాణకి. ఇది చాలాసార్లు మనకు ప్రీవియస్ టీఎస్పీఎస్సీ బిట్లలో ప్రతిసారి అడుగుతున్నాడు. సో ఈసారి కూడా ఖచ్చితంగా బిట్ పడుతుంది. తెలంగాణ యొక్క ఏంటిది పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది, లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది పెరిగిందా తగ్గిందా, సో వాటి గురించి కూడా మాట్లాడదాం మనం. ఇక్కడ చూస్తే అయితే సో 2,34,000 నుంచి 2,78,000కి తెలంగాణ యొక్క ఏం పెరిగిందమ్మా మనకి? పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది పెరిగింది, విచ్ ఈస్ రికార్డెడ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద వాట్ 18.8% ఆఫ్ ద గ్రోత్ రేట్ ని రికార్డ్ చేసింది. గాట్ ఇట్, రైట్. నెక్స్ట్ అదే మనము రియల్ జీడిపి తీసుకుంటే ఈ వాల్యూని తీసుకుంటే ఆటోమేటిక్గా తక్కువ ఉంది కదా, ఇది కూడా ఏమైతే తగ్గిపోతుంది. సో ఏముంది ఇక్కడ? 1,46,000 ఉంది. 1,46,000 వస్తుంది ఒక్కొక్కరికి. అదే ఈ సంవత్సరానికి, ఇది లాస్ట్ ఇయర్కి, ఈ సంవత్సరానికి చూసుకుంటే ఎంత ఉంది మనకి? 1,62,000 ఉంది. ఓకే, పెరిగిందా లేదా? డెఫినెట్గా పెరిగింది. ఎంత పెరిగిందా అంటే 10.8% పెరిగింది. ఎంత పెరిగింది మనకి? 10.8% అనేది తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది పెరిగింది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీకంతా కూడా దిక్కుమాలిన డౌట్లు అన్నీ ఉంటాయి మేడం. సార్ అన్ని గుర్తుపెట్టుకోవాలా సార్ అని ఇట్లా చూస్తావు. అన్ని గుర్తుపెట్టుకోవాలని అట్లా కాదు. ఇది ఖచ్చితంగా నీకు ఎగ్జామ్లో మార్క్ కావాలి అంటే నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? అన్ని గుర్తుపెట్టుకోవాలా సార్, నాకు మెమరీ పవర్ లేదు సార్, నేను చదవను సార్, చదవకపోతే అవతల నువ్వు పనికిరావు కాంపిటేటివ్ ఎగ్జామ్కి. అర్థమవుతుందా? నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నావు అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎకానమీ అనేది ఫ్యాక్చువల్ డాటా, సగం క్వశ్చన్లు వస్తాయి. నీ వల్ల చేత కాకపోతే యు ఆర్ ఇనెలిజిబుల్ ఫర్ ద వాట్ కాంపిటేటివ్ ఎగ్జామ్. దట్స్ ఆల్. ఐ కెన్ సే ఓన్లీ వన్ వర్డ్. మీకు చెప్పడానికి నేను చెప్పినా కానీ మీకు ఆర్ట్స్ కనిపిస్తుండొచ్చు, కానీ ఆర్ట్స్ కనిపించినా ఇది రియాలిటీ. ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిన తర్వాత అప్పుడు చూస్తావు యూట్యూబ్ లాగా బఫరింగ్ అవుతూనే ఉంటుంది, మైండ్ తిరుగుతూనే ఆగిపోతుంది, లాస్ట్ పాస్ అవుతుంది, ఏం ఆన్సర్ పెట్టవు. అదంతా మనకి ఎందుకమ్మా? ఉన్నప్పుడు ఈ డాటాను బట్టి పట్టుకుంటే అయిపోద్ది కదా. ఫోన్ నెంబర్లు బట్టి పడతావు, అన్ని గుర్తుపెట్టుకుంటావు. దిక్కుమాలిన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్ని చూస్తుంటావు, కానీ ఇవి మాత్రం గుర్తుపెట్టుకో అంటే అమ్మ నా వల్ల కాదు సార్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నా సార్ అంటావు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే వందలు చూస్తుంటావు, గంటలు. రైట్. సో కాబట్టి పర్సనల్గా తీసుకోకండి, నేను రియాలిటీ చెప్తున్నా. మళ్ళీ పర్సనల్గా తీసుకొని ఏంది సార్ ఇట్లా అంటుండని మనం అట్లా అనుకుంటాం కదా. ఈ మధ్యన అన్ని అందరి మనోభావాలు దెబ్బతింటాయి అని అంటే రైట్. సో రైట్, అవన్నీ పక్కన పెడదాం మనం. రైట్. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇది ఈ అష్టలక్ష్మిలు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 8 వెళ్ళి ఒక్క బిట్ అయినా పడుతుంది. ఈ 8 వెళ్ళి 1 మార్క్ అయినా కంపల్సరీగా వస్తుంది. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా గుర్తు పెట్టకపోతే ఇక తెలుసు కదా, అన్పార్లమెంటరీ. రైట్. సో అర్థమవుతుంది కదా. ఇంత మా క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా గుర్తుపెట్టుకోకపోతే బాగుండదు. ఇక మళ్ళీ చెప్తున్నా. సో 8 వెళ్ళి ఖచ్చితంగా ఒకటి వస్తుంది
మళ్ళీ అడగకండి అన్ని గుర్తుపెట్టుకోవాలన్నా లేదా ఇదాన్ని అడగకండి, 8 గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా, సీదా బాత్ హై. మరి ఇవేది అంటే జస్ట్ మీ కంపారిజన్ కోసం చూపించిన మనం ఈ వాల్యూస్ కానీ ఈ వాల్యూ కానీ ఈ వాల్యూ కానీ ఇవి అవసరం లేదు, జస్ట్ కంపారిజన్ కి లియే మై యహా సో పీపీటీ మే బన్వాయా తా. ఓకే ఠీక్ హై రైట్. ఇది మన తెలంగాణకి సంబంధించినటువంటి 4 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే కళ్ళు మూసుకొని చెప్పాలి, నామినల్ జీడీపీ రేట్ గ్రోత్ రేట్ అంటే కళ్ళు మూసుకొని చెప్పాలి, రియల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ అంటే కళ్ళు మూసుకొని చెప్పాలి. ఏదైనా సరే కళ్ళు మూసుకొని ఇట్లా చుక్క పెట్టమంటే పెట్టాలి ఎగ్జామ్లో. అర్థమైందా? అంతా మన మైండ్లో పర్ఫెక్షన్ ఉండాలి 8 బిట్ల గురించి. ఇది లేకపోతే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ఎక్కడ ఉండవు దొరకదు. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు, పరిధిలో లేరు అని వస్తుంది మీకు మళ్ళీ. ఓకే రైట్. ఒకవేళ మనకి తెలంగాణ ఎకనామిక్ సర్వేలో చూసినట్టయితే మన ఇంతకుముందు మన తెలంగాణ జిఎస్డిపి 11 లక్షల కోట్లు అన్నామా లేదా? ఇక్కడ కనిపిస్తుంది 11.6 అనేది. ఒకవేళ మన జిఎస్డిపి అనేది పెరిగిందా తగ్గిందా 2014 తెలంగాణ రాష్ట్రం నుంచి ఫామ్ అయిన నుంచి, తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన నుంచి మన యొక్క జిఎస్డిపి అనేది పెరిగిందా తగ్గిందా అని చూద్దాం మనం. ఒకవేళ జిఎస్డిపి ఏమంటున్నా, ఏ ప్రైసెస్ దగ్గర అంటున్నాం బేటా? కరెంట్ ప్రైసెస్ దగ్గర. ఇక్కడ కింద చూస్తే జిఎస్డిపి ఏ ప్రైసెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. అంటే ఏ క్యా బోల్ రే ఇధర్ రియల్ జీడీపీ కా బాత్ కర్ రే, అంతేగా, మల్టీప్లైడ్ వితౌట్ బేస్ ఇయర్ ప్రైజెస్. యహా క్యా బోల్ రే, సో కరెంట్ ఇయర్ ప్రైజెస్ దాని గురించి మాట్లాడుతున్నాడు కదా. సో కాబట్టి ఇది ఏ జీడీపీ మాట్లాడుతున్నాడు యా, సో యహా జో బోల్ రా హై ఏ హై నామినల్ జిఎస్డిపి. ఓకే నామినల్ జిఎస్డిపి. సో ఇక్కడ చెప్తున్నది ఏంటిది? రియల్ జిఎస్. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే అదే కదా, మల్టీప్లైడ్ విత్ వాట్ దట్ వన్ బేస్ ఇయర్ ప్రైజెస్. చూడండి, తెలంగాణ వచ్చిన కొత్తలో మనకి కొత్త సంసారం మొదలుపెట్టిన ఆనాడు అలానాటి రోజుల్లో తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత ఉందయ్యా అంటే 5 లక్షల కోట్లు ఉంది. ఎప్పుడు? 2014-15 సంవత్సరానికి 5 లక్షల కోట్లు ఉంది. 2015-16 వచ్చి 5.8 అయింది, తర్వాత 6.6 అయింది, తర్వాత 7.5 అయింది, తర్వాత 8.6 అయింది, ఆ తర్వాత 9.5 అయింది, ఆ తర్వాత 9.7 అయింది, ఆ తర్వాత ఏమైంది 11.6 అయింది. అంటే మనం దీన్ని బట్టి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఏంటిది? తెలంగాణ జిఎస్డిపి అనేది, నామినల్ జిఎస్డిపి అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది ఫ్రమ్ 2015 నుంచి. 2015 నుంచి ఇప్పటివరకు ఏమైంది? డబుల్ అయింది. 2014 and 15లో మనకు వచ్చినప్పుడు ఎంత ఉందమ్మా? 5 lakh crore తెలంగాణ జీడీపీ ఉంటే ఇప్పుడు ఎంతకు వచ్చిందమ్మా? 11.6కి వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 5 lakhs crore నుంచి ఎంతకు వచ్చిందమ్మా? 11.6 lakh crores రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇట్ వాస్ డబుల్డ్. తెలంగాణ జిఎస్డిపి అనేది డబుల్ అయింది. ఎప్పుడు? తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈనాటి వారికి కంపేర్ చేస్తే తెలంగాణ యొక్క జిఎస్డిపి అనేది ఏమైంది? ఆల్మోస్ట్ డబుల్డ్ ఇట్. అర్థమవుతుందా? సో ఆల్మోస్ట్ 5.1 ఉన్నది. ఈ కింద ఉన్నది అనేది ఇది మేరా భారత్ మహా అన్నది కిందిది అనమాట. ఇండియా అనేది అప్పట్లో ఎంత ఉంది? 120 lakh crores, 137 lakh crores, 153, 170, 189, 200, 198. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 236 lakh crores వచ్చింది ఇండియా. సో ఏ దేశంలో అయినా సరే జీడీపీ అనేది పెరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది, జనాల అవసరాలు పెరుగుతుంటాయి. కాబట్టి డెఫినెట్గా జీడీపీ వాల్యూ అనేది పెరుగుతుంటుంది. ఏది? కరెంట్ ప్రైజెస్ దగ్గర ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా కానీ జిఎస్డిపి వాల్యూ పెరిగిపోద్ది కదమ్మా, ఈజీగా మల్టిప్లైడ్ విత్ వాట్ ప్రైజెస్ అయినాయా. రైట్. సో రైట్, ఇది ఆ ముచ్చట. ఇక ఈ ముచ్చట చూద్దాం. జీడీపీ ఎట్ ద వాట్ నా కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. జీడీపీ ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర కనుక మనం చూస్తే, సో నా రియల్ జీడీపీ, సో రియల్ జీడీపీ ఆఫ్ ద తెలంగాణ సో 4.2 ఉండే, 4.2 నుంచి ఎంతకు వచ్చింది? 4.7కి వచ్చింది. తర్వాత 5.1, 5.6, 6.1, 6.4, 6.2, 6.9. ఇక్కడ చూడండి బేటా, ఇక్కడ ఏమైంది? ఇక్కడ 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 అంతటా కూడా ఏమైంది? అంతటా పెరుగుకుంటూనే పోయింది. ఏ జీడీపీ? నామినల్ జీడీపీ అనేది గ్రాడ్యువల్గా పెరిగి, కానీ రియల్ జీడీపీ అనేది గ్రాడ్యువల్గా పెరగలేదు. రియల్ జీడీపీ పడిపోయింది. ఎందుకంటే కరోనా లాక్డౌన్ వల్ల మనకి అంతటా కూడా లాక్డౌన్ ఉండడం వల్ల రియల్ జీడీపీ అనేది పడిపోయింది. తెలంగాణ యొక్క రియల్ జీడీపీ మీరు చూడొచ్చు. తెలంగాణ యొక్క రియల్ జీడీపీ అనేది ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ఏది? కరోనా 2019-20లో ఎంత ఉందమ్మా? 6.4 lakh crore ఉంది. కానీ ఇక లాక్డౌన్ పీరియడ్ వచ్చేసరికి ఏమైంది మనకి? సో 6.2కి పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పైకి లేచింది. ఎంతకి? 6.9కి మళ్ళీ పెరిగింది. ఏ జీడీపీ? రియల్ జీడీపీ. కాబట్టి తెలంగాణ యొక్క రియల్ జీడీపీ అనేది కంటిన్యూగా పెరగలేదు, కానీ నామినల్ జీడీపీ కంటిన్యూగా పెరిగింది. అర్థమైందా? సో ఇలా ఎగ్జామినేషన్లో మన గ్రూప్స్ లెవెల్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఇలాంటి స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద తెలంగాణ జిఎస్డిపి అని అడుగుతాడు. తెలంగాణ నామినల్ జీడీపీ ఈజ్ కంటిన్యూస్లీ గ్రోయింగ్ ఫ్రమ్ 2015 to 2022 అండ్ తెలంగాణ రియల్ జీడీపీ ఈజ్ ఆల్సో కంటిన్యూస్లీ గ్రోయింగ్ ఫ్రమ్ 2014 to 2022 అంటాడు. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్, స్టేట్మెంట్ 2 కాదు. ఎందుకంటే లాక్డౌన్ ఇయర్లో రియల్ జీడీపీ గ్రోత్ రేట్ అనేది 6.4 నుంచి 6.2కి పడి మళ్ళీ 6.9కి పైకి లేచింది. అలా అర్థమైంది కదా? అలా ఇట్లా బాల్ని కొట్టినట్టు కింద పడి బాల్ మళ్ళీ ఏమైంది? ఒకసారి బౌన్స్ బ్యాక్ అయింది అనమాట. సో అలా మనకి సో ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి మనకి.
సో కాబట్టి అర్థమవుతుంది కదా, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. అలా ఇండియాది కూడా తీసుకుంటే చూడండి, ఇక్కడ 105 ఉండే, 105 నుంచి ఎంత అయింది, 113 అయింది. 113 నుంచి ఎంతకు వచ్చింది, మళ్ళీ 123 పెరిగింది, 131 పెరిగింది, 139 పెరిగింది, 145 అండ్ చూడండి 145 నుంచి ఏకదం 10 లక్షల కోట్లు తగ్గిపోయింది. ఎంతకి 135కి తగ్గిపోయింది. దేనివల్ల, ఈ పీరియడ్ ఇస్ వాట్ లాక్డౌన్ పీరియడ్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, లాక్డౌన్ పీరియడ్లో అంత వస్తువుల ప్రొడక్షన్ పెద్ద జరగలేదు, అన్ని ఉత్పత్తులన్నీ బంద్ అయిపోయినాయి. కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇక్కడికి 135 lakh crores వచ్చింది. మళ్ళీ పుంజుకొని ఎంతకు వచ్చింది, 147 lakh crores రావడం జరిగింది ఇండియా యొక్క ఏజీడీపీ, రియల్ జీడీపీ. అర్థమవుతుందా? సో కాబట్టి ఇండియాదైనా తెలంగాణదైనా ఒక 2020-21 ఇయర్ మాత్రం గట్టి దెబ్బ పడింది. దేనివల్ల, కరోనా, కోవిడ్, లాక్డౌన్ వల్ల. ఓకేనా? సో కాబట్టి ఈ ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్ల రూపంలో ఇస్తాడు. ఇదంతా బయాడ్ చేయాలంటే ఏ బయాడ్ కర్నీకి జరూరత్ నహీ హై. ఇదంతా బయాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి మరి దీని నుంచి ఏం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే 2 అనలిటికల్ పాయింట్స్ వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హియర్. 2 పాయింట్స్. ఏంటిది, తెలంగాణ జిఎస్డిపి అనేది, నామినల్ జిఎస్డిపి అనేది కంటిన్యూగా పెరిగింది. ఓకేనా? ఈవెన్ 2020-21 కూడా మీరు చూడొచ్చు, ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా నామినల్ జీడిపి ఏం తగ్గలేదు. సో 9.7 ఉంది, ఇక్కడ 9.25 నుంచి 9.7. సో ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇండియా తగ్గింది, అది గుర్తుపెట్టుకోవాలమ్మో. మళ్ళీ ఇక్కడ ఇండియాది. సో ఇక్కడ 2000 నుంచి ఏదైనా 198కి ఇండియా తగ్గిపోయింది. మనకి ఇండియా జిఎస్డిపి తగ్గింది, కానీ తెలంగాణ తగ్గలేదు. ఎందుకంటే లాక్డౌన్లో కూడా మనం పాజిటివ్ గ్రోత్ రేటే రికార్డ్ చేసాం. అదే తెలంగాణ యొక్క గ్రేట్నెస్ అని మన సార్ చాలాసార్లు చెప్పినాడు, కేసీఆర్ సార్. ఓకేనా? సో రైట్, అది పక్కన పెడదాం మనం. స్టోరీ ఎక్స్ట్రాక్షన్ పాయింట్స్ అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవి ఎగ్జామ్ పర్పస్లో ఎక్స్పెక్టింగ్ పాయింట్స్ ఆల్సో. ఓకే, ద గ్రోత్ రేట్ ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. చూడండి ఇక్కడ ఏమన్నాం, కరెంట్ ప్రైజెస్ ఆఫ్ ద తెలంగాణ అండ్ ద ఇండియా అన్నాం. ఇంతకుముందే చెప్పాం కదా, మన గ్రోత్ రేట్ ఎంత ఉంది, 19.1, 11.2, 8.9 ఇవన్నీ మాట్లాడాం కదా మనం. సో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ సో మనం చూసుకుంటే ఇక్కడ ఈ పింక్ కలర్ అనేది తెలంగాణ అండ్ ఈ బ్లూ కలర్ అనేది ఇండియా. సో ఏమన్నాము, మన తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ 2014 నుంచి 2022 వరకు ఏ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర అన్నాడు. చూడండి 2014-15లో 12% ఉంటే తర్వాత ఎంతకు వచ్చింది, 14.2కి వచ్చింది. పెరిగిందా లేదా జీడిపి గ్రోత్ రేట్? ఇంతకుముందే చూసాం కదా, మన వాల్యూసే చూసాం. ఆ వాల్యూస్ని ఇప్పుడు ఏం చేసాం, గ్రోత్లో కన్వర్ట్ చేస్తాం. అంతే కదమ్మా. అయ్యో ఇవే ఈ విధంగా కన్వర్ట్ చేసాం. ఇది ఎట్లా వచ్చింది, 14.2 ఎట్లా వస్తుందమ్మా, గిది మైనస్ గిది చేస్తేనే కదా. 5.8 మైనస్ 5.1 డివైడెడ్ బై ఇనీషియల్ ఎంత ఉంది, 5.1 ఇంటూ 100% ఇది చేస్తేనే కదా వచ్చేది. ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ఇనీషియల్ ఇంటూ ఇది చేస్తేనే కదా వచ్చేది. ఎంత వచ్చింది ఇక్కడ చేస్తే ఎంత వచ్చిందట, 12.4 వచ్చిందట. ఇక్కడ 14.2 వచ్చిందంట. అదే కదా, అది చేస్తేనే. మళ్ళీ ఏమైంది, 13. నెక్స్ట్ ఏంటి, 13.9 వచ్చింది. మళ్ళీ 14 వచ్చింది. మళ్ళీ చూడండి ఇక్కడ పడిపోయింది. ఎంతకి, 10.6. మళ్ళీ ఎంత అయింది, 2.2కి. మళ్ళీ ఎంతకు వచ్చింది, మళ్ళీ 19.4కి రావడం. 19.1 తెలంగాణ మాట్లాడుతున్నాం, 19.1. ఓకేనా? మనం ఇంతకుముందు చెప్పిన వాల్యూ చూడండి. కాబట్టి మనకి గ్రోత్ రేట్ అనేది చూడొచ్చు మనం. తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది ఎలా పడిపోయింది, ఎలా పెరిగింది అంటే చూడండి. గ్రాడ్యువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ తెలంగాణ జిఎస్డిపి పెరిగింది, మళ్ళీ ఏమైంది, తగ్గింది, మళ్ళీ ఏమైంది, ఈక్వల్గా ఉంది, మళ్ళీ ఏమైంది, పెరిగింది, మళ్ళీ ఏమైంది, తగ్గింది, మళ్ళీ ఏమైంది, మొత్తం లోతులోకి వెళ్ళింది, మళ్ళీ ఏమైంది, పైకి ఈత కొట్టుకుంటూ లేచింది మళ్ళీ. అర్థమైందిగా? సో ఇది ఏ వాల్యూస్, ఏ వాల్యూ ఆధారంగా ఈ గ్రోత్ రేట్ని డిటర్మైన్ చేశాడు, ఈ వాల్యూస్ ఏగో ఇక్కడ ఉన్నాయి కదా. ఆగండి ఒక నిమిషం, మనం క్లియర్ చేద్దాం. అసలే మీకు మైండ్లో క్లమ్జీనెస్ ఎక్కువ. ఇంకా నేను కూడా ఇట్లనే చేశాను అనుకో, మళ్ళీ మీకు కూడా చిక్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ ఇవే కదా, ఈ వాల్యూసే తీసుకున్నాడు వాడు. ఈ వాల్యూసే తీసుకొని దేంట్లోకి మార్చాడు, గ్రోత్ రేట్లోకి మార్చాడు. గ్రోత్ రేట్లోకి మారితే ఇలా వచ్చింది. ఓకే, అయితే ఎగ్జామినేషన్లో మరి ఇదంతా గుర్తుపెట్టుకోవాలన్నా సార్, మీరు మరీ ఓవర్ చేస్తున్నారు సార్, ఇంత డాటా చెప్పాను, నీకు మనసులో అనిపిస్తుంది బయటకు చెప్పకపోయినా కానీ. నీ మనసులో అనుకునే దానికి సమాధానం ఏంటిదంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏంటిది, ఎక్స్ట్రాక్షన్ పాయింట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద అనలిటికల్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ హియర్? తెలంగాణ యొక్క నామినల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది కంటిన్యూగా పెరగలేదు. కంటిన్యూగా పెరిగిందా? చూడండి, పెరిగింది, తగ్గింది, పెరిగింది, తగ్గింది, పెరిగింది, తగ్గింది, పెరిగింది, తగ్గింది. ఇక్కడ వాల్యూ చూసుకుంటే వాల్యూస్ పెరిగింది. అమ్మ బుజ్జి బంగారాలు, వాల్యూస్ పెరిగింది. ఇక్కడ మనం వాల్యూస్ గురించి మాట్లాడట్లే, గ్రోత్ రేట్ మాట్లాడుతున్నాం. గ్రోత్ రేట్ మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎలా తీసుకుంటాం మనం, ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఇదే కదా, ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ద వాట్, ఇనీషియల్ వాల్యూ కదా. అంటే ఫైనల్ అంటే ఏంటిది, ఈ సంవత్సరం, ఇనీషియల్ అంటే పోయిన సంవత్సరం, బై ద వాట్ పోయిన సంవత్సరం. ఇలా చేస్తే వచ్చేది ఏంటిది మనకి, గ్రోత్ రేటా కాదా? ఇక్కడ మాట్లాడుతున్నది గ్రోత్ రేటు, ఇక్కడ మాట్లాడింది గ్రోత్ రేట్ కాదు, అబ్జల్యూట్ వాల్యూ లక్షల కోట్లల్లో. అర్థమవుతుందా నీకు చెప్పేది, రష్మిక మందన అన్నట్టు? ఓకే రైట్, చూద్దాం మనం. రైట్, ఇది అనమాట. సో
ఇది రకరకాలుగా ఉంది మనకి, రైట్. ఇది అంటే ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ పాయింట్ ఏంటిది, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ కంటిన్యూగా నీకు పెరగలేదు. తెలంగాణ యొక్క ఏదైతే జిఎస్డిపి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దర్ ఆర్ లార్జ్ స్కేల్ ఫ్లక్చువేషన్స్ ఆర్ దేర్, కంటిన్యూగా పెరగలేదు, పెరిగింది తగ్గింది పెరిగింది తగ్గింది అలా అనేది. వాల్యూ పెరిగింది కానీ గ్రోత్ రేట్ లేదు, అర్థమవుతుందా? గ్రోత్ రేట్లో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, వాల్యూ మాత్రం కంటిన్యూగా పెరిగింది. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. సో ఇండియాది కూడా తీసుకుంటే చూడండి, ఇక్కడ 11 to 10.5 వచ్చింది, 11.5 మళ్ళీ ఏమైంది 11కి వచ్చింది, మళ్ళీ ఏమైంది మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చేసింది, మళ్ళీ మొత్తం ఈత కొట్టి డుబ్కాయించింది, మొత్తం పోయింది, మొత్తం మునిగిపోయింది -1.5లోకి. మళ్ళీ మెల్లమెల్లగా ఈత కొట్టుకుంటూ పైన గాలి పీల్చుకుంటూ లేచింది, ఎంతకి 19.4కి. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, ఎగ్జామినేషన్లు ఇవన్నీ అడుగుతాడని కాదు, అంటే ఏం జరిగింది అనేది మనకి. అంటే ఇండియా యొక్క నామినల్ జీడిపి కానీ తెలంగాణ యొక్క నామినల్ జీడిపి కానీ గ్రోత్ రేట్ అనేది కాన్స్టెంట్గా లేదు, అంటే కంటిన్యూస్గా లేదు, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, పెరగడం తగ్గడం. నువ్వు కూడా ఇట్లా అంటావు కదా, అప్పుడే మస్తు ప్రిపేర్ అవుతావు ఎగ్జామ్, అప్పుడే ఏం చేస్తావు, చాటింగ్ చేస్తావు, అటే పోతుంది 2 రోజులు, మళ్ళీ 2 రోజులకు మెలకు అవుతుంది, అప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుతావు, అప్పుడు పైకి లేస్తావు, మళ్ళీ 2 రోజులు చాటింగ్ చేస్తావు, మళ్ళీ అటే పోతుంది. ఇది కూడా అట్లనే అనమాట, జస్ట్ అలా జరిగిపోయింది అంతే. జరిగిపోయిన సంఘటన గురించి మనం చర్చించుకుంటున్నాము, అర్థమవుతుందా? రైట్. ఇది దేనికి సంబంధించింది, గ్రోత్ రేట్. సో దేని యొక్క గ్రోత్ రేట్ ఇది, సో దిస్ ఇస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద వాట్, కరెంట్ ప్రైజెస్ దగ్గర, రైట్. సో మంచిగా ఉంది కదా ముచ్చట, రైట్. ఏంటి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఫ్లక్చువేషన్స్ అబ్జర్వ్ చేసాం మనము, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఏమన్నాడు, మళ్ళీ అదే జీడిపి గ్రోత్ రేట్ ఎప్పుడైతే కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే మనకు తెలుసు కదా, కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది, ప్రొడక్షనే కదా. సో ఈ ప్రొడక్షన్ ఆఫ్ ద ఏ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు, ఆ ఇయర్ యొక్క ప్రొడక్షన్, బట్ మల్టిప్లైడ్ విత్ ద వాట్ ప్రైజెస్ ఆఫ్ ద బేస్ ఇయర్, దట్ ఈస్ 2011-12 బేస్ ఇయర్. సో ఇది మరి రియల్ జీడిపి యొక్క గ్రోత్ రేట్ ని ఏక్ బార్ పూరా అబ్జర్వ్ కరో బేటా. ఇక్కడ చూడండి, ఈడ చూస్తే మన 6.8 అన్నాడు, ఒక్కసారిగా పైకి లేచింది గుర్రంలాగా, ఎక్కడికి 11.6కి, మళ్ళీ ఏమైంది గాడిదలాగా మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఏమైంది మళ్ళీ పైకి లేచింది కొంచెం, మళ్ళీ ఏమో 9.1కి వచ్చింది, మళ్ళీ ఏమైంది పూర్తిగా ఏనుగులాగా కిందికి పడిపోయింది. ఇంకా కిందికి అయితే ఇంకా ముసలి ఏనుగులాగా అడిగిపోయింది, -3.5కి పోయింది. అది ఏడ లేవనే లేదు, ఇట్లా నిద్రపోతుంది అది ముసలి ఏనుగు. సో మళ్ళీ ఏమైంది, సడన్గా ఒక్కసారిగా మనకి గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం అయినప్పుడు చెట్టు కింద జ్ఞానోదయం అయిందని ఎప్పుడు చిన్నప్పుడు చదువుకుంటాం, అట్లా కూడా మనకు జ్ఞానోదయం కళ్ళు తెరిచి ఒక్కసారిగా ఎగబాగింది, ఎక్కడికి 11.2కి. ఎందువల్ల ఇక్కడ మీకు తెలుసు ఈ -3.5 ఎందుకు రికార్డ్ అయింది, -3.5 రికార్డ్ అయింది దేనివల్ల అమ్మా, క్యూ రికార్డ్ ఓ గయా సబ్కో పతా హై క్యా హై ఆన్సర్ ఇస్కా లాక్డౌన్. సో లాక్డౌన్ వల్లనే ఇదంతా కూడా అలా రికార్డ్ అయిపోయింది, మైనస్లోకి వెళ్ళిపోయింది మనది. చూడండి మైనస్లో రికార్డ్ అయింది, ఏది రియల్ జీడిపి గ్రోత్ రేట్ -3.5, ఇండియాలో అయితే మరీ దారుణం, ఇంకా -6.6లో రికార్డ్ అయింది, మొత్తం పడిపోయింది. ఇట్లా పడిపోయి ఏమైంది, మళ్ళీ సడన్గా ఇలా స్పీడ్గా మన ఏమైనా మళ్ళీ ఇమీడియట్గా నిద్రలేసినాయి అన్నమాట. అంటే ఇవి చూడండి షేప్ ఎలా కనిపిస్తుందమ్మా, ఈ షేప్ ఇక్కడ వరకు ఇలా చూస్తే ఏమైంది వి షేప్, ఏ షేప్ అమ్మా ఇది, విక్టరీ సింబల్ వి షేప్ లాగా కనిపిస్తుందా లేదా. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే వి షేప్డ్ గ్రోత్ రేట్ అంటాం మనం, ఏమంటాం వి షేప్డ్ రికవరీ అంటాం. ఎందుకంటే సడన్ గా టాప్ లో ఉండే కిందికి పడిపోయాం మళ్ళీ పైకి లేస్తున్నాం, సో కాబట్టి అది వి షేప్డ్ రికవరీ అంటాం. ఇండియా అనేది చాలా ట్రాజిక్గా తొందరగా రికవర్ అయింది కరోనా నుంచి. సో ఇది ఏ షేప్డ్ రికవరీ, వి షేప్డ్. యూ షేప్డ్ రికవరీ అనుకో, యూ అనేది ఇట్లా ఉంటుంది కదమ్మా, అది ఎట్లా ఉంటుంది ఇక మనలాగా పాక్కుంటూ మెల్లగా ఇట్లా పోతుంది. అట్లా కాదు, అట్లా చేస్తే అది కొన్ని సంవత్సరాలు పడుతుంది, అది చేయలే మనం. ఏంటిది ఇలా రఫ్ అన్న కిందికి పడిపోయింది, సర్రమన పైకి లేచింది, అర్థమైందా. సో అందువల్ల దీని ఏమంటున్నాం, వి షేప్డ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసాం మనం, అర్థమవుతుందా. అంటే అంత తొందరగా రికవర్ అయ్యాం మనం, తొందరగా ఏమయ్యాం మనం, రికవరీ అయ్యాము. సో అలా మనకి సో ఇది రికార్డ్ అవ్వడం జరిగింది మనకి, ఓకేనా. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన స్టేట్మెంట్స్ ఏంటిది, ఇక్కడ కూడా దగ్గర లాట్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ఆర్ దేర్, అన్ని ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్లక్చువేషన్స్ ఎంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ 11.6 నుంచి ఇక్కడది పడిపోయింది, మళ్ళీ ఇక్కడికి పెరిగింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది, మళ్ళీ తగ్గిపోయింది, మళ్ళీ దారుణంగా తగ్గింది, ఓకేనా. సో అలా మనకి రియల్ జీడిపి గ్రోత్ రేట్ కూడా అంత ఆశాజనకంగా లేదు. ఓకే, ఇక ఇండియాకి సంబంధించిన ముచ్చట చూద్దాం. 7.4 8.కి వచ్చింది, 8.3కి వచ్చింది, మళ్ళీ 6 ఇక ఇది మొత్తం పడిపోతూనే ఉంది. ధర్మాటి సత్యం వచ్చినా కానీ దాన్ని వాటర్లోకి వెళ్ళి లేపడం అనుకుంటా, రైట్.
అట్లా ఉంది మరి పడిపోయింది చాలు కాదు 4 సంవత్సరాలు ఒక్క సంవత్సరం కాదు 4 సంవత్సరాలుగా దొబ్బిపోయింది మొత్తం చూడండి ఇక్కడ 8.3 అనేది 2016-17లో 8.3 ఉంటే ఇండియాది చూడండి ఇక్కడ చూస్తే మొత్తం 6.8 వచ్చింది 17 నుంచే మనం ఆల్రెడీ ఒడిదొలుకులకి లోన్ అవుతున్నాం ఇక పడవ అనేది అలలకి దాటికి గురవుతుంది అటు ఇటు కదులుతూనే ఉంది ఎప్పటి నుంచి 2017 నుంచి ఈ అలలు కలలు అన్నీ కూడా ఏమైనాయి అడగంటిపోయినాయి 6.5కి వచ్చింది ఈ అలలు కలలు ఇంకేమైపోయినాయి సో మొత్తానికి ఈ అలలు కలలు ముంచెత్తినాయి ఇప్పటికి 3.7కి ఇక మొత్తం పడవనే మునిగిపోయింది -6.7కి వచ్చింది ఎప్పటికి 2020 చూడండి వరుసగా ఎప్పటి నుంచి 2017 సంవత్సరం నుంచి 2017 సంవత్సరం నుంచి సో ఇండియాలో కానీ తెలంగాణలో కానీ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది చూడండి ఇండియాలో కూడా చూడండి ఇక్కడ 9.7 నుంచి ఎక్కడికి పడిపోయింది మనది కూడా అలలు కలలు పడవ కదిలింది ఇక్కడ కూడా ఏమైంది పడవ కదిలింది ఇక్కడ పడవకి అలలు వచ్చినాయి ఇక లాస్ట్కి ఏమైంది మొత్తం మునిగిపోయింది పడవ ఆ మునిగిపోయిన పడవని మళ్ళీ వచ్చి రాధేశ్యామ్ మళ్ళీ విక్రమాదిత్య లేపినట్టు పైకి లేపినట్టు దాన్ని ఎడికి 11.2కి అర్థమవుతుందా సో కాబట్టి ఇక్కడ గ్రాడ్యువల్గా మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సొల్లంత ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు మీరు ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్లు ఇస్తారన్న ఊహతోటి అర్థమవుతుందా ఇక్కడ నుంచి అమ్మ ఇక్కడ నుంచి సో 2017 సంవత్సరం నుంచి కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మొత్తం పడిపోతూనే ఉంది మొత్తం సో ఇక్కడ చూస్తే ఇక్కడ వరకు ఏమైంది పెరిగింది ఇక పెరిగి ఇక్కడ 8.3 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మొత్తం ఈ దాకా 5 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు పడిపోతూనే ఉంది ఆల్మోస్ట్ ఓకేనా ఇక్కడ కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఇది ఆల్రెడీ పడిపోయింది 9.3కి మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం పైకి లేదు మళ్ళీ 2017-18 నుంచి గ్రాడ్యువల్గా పడిపోతూనే ఉంది మళ్ళీ ఒక్కసారిగా పైకి లేచింది 11.2 ఓకేనా ఈ స్టేట్మెంట్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి మనం అంటే 2017-18 నుంచి గ్రాడ్యువల్గా మన జీడిపి గ్రోత్ రేట్ ఏమైపోతుంది పడిపోతూ ఉంది రియల్ జీడిపి గ్రోత్ రేట్ అది నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఏం కాదు నామినల్ జీడిపి గ్రోత్ రేట్ మామూలుగానే ఉంది వచ్చేసినాయి ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి పడిపోయింది కానీ రియల్ జీడిపి గ్రోత్ కంటిన్యూగా పడిపోయింది కంటిన్యూగా 2017-18 నుంచి ఇండియాది కానీ తెలంగాణది కానీ జిఎస్డిపి గ్రోత్ జీడిపి గ్రోత్ రేట్లు చాలా దారుణంగా పడిపోయినాయమ్మా ఎందుకు వస్తువులకు డిమాండ్ పడిపోవడం జనాల దగ్గర డబ్బులు లేకపోవడం ఎక్కువ మొత్తంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం దాంతోపాటు తర్వాత స్లోగా మళ్ళీ కరోనా రావడం అసలే మనం అంతంత మాత్రం ఉన్నామంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఆల్రెడీ అప్పటికే కరోనా రాకముందే 2017 నుంచే మనం ఎక్కడున్నాం తగ్గిపోతా ఉంది చూడండి 2019-20లో కరోనా ఉందా లేదు అయినా సరే ఎంతకు వచ్చింది అది 3.7కి వచ్చింది 19లో ఏం కరోనా ఉంది ఏం లేదు 3.7కి వచ్చింది ఇక ఆ తర్వాత 3.7 అసలే అంధకారంలో ఉన్నాం రా అంటే ఆ అంధకారాన్ని కాస్త ఆ సూర్యుడు చంద్రుడు చీకటి మొత్తం పోయినాయి మొత్తం చీకటి అయిపోయింది డబుల్ అంధకారం అయిపోయింది సూర్యచంద్రులు ఇద్దరు కనిపిస్తలేరు అట్లా -6.6కి వచ్చింది ఓకేనా సో ఇలా పడిపోవడం జరిగింది సో కాబట్టి ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్ మనం అబ్జర్వ్ చేయాలి చేస్తే ఒకవేళ ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ ఇస్తే అప్పుడు దెబ్బ పడుతుంది మామూలుగా ఓకే ఇప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్ కానీ ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ కానీ ఏఈ ఎగ్జామ్స్ కానీ లేకుంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ అట్లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు అంత డెప్త్లో అడగడు నార్మల్ క్వశ్చన్స్ అడుగుతాడు ఈ జీడిపి గ్రోత్ రేట్ ఎంత వెళ్ళాడు కానీ నువ్వు గ్రూప్స్ లెవెల్లో రాసావనుకో అప్పుడు స్టేట్మెంట్స్ అడుగుతాడు గ్రూప్స్ కనుక టచ్ చేస్తే అప్పుడు స్టేట్మెంట్స్ అడుగుతాడు ఖచ్చితంగా నేను స్టేట్మెంట్ రూపంలో ఇచ్చేసి ఇవన్నీ అనలైటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి అడుగుతూ ఉంటాడు ఓకేనా ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఓకే రైట్ బాగానే ఉంది సో ఏమన్నాడు తెలంగాణ యొక్క జీడిపి అన్నాడు తెలంగాణ యొక్క జీడిపి ఇండియా యొక్క జీడిపిలో ఎంత శాతం అన్నాడు ఇండియా యొక్క జీడిపి ఎంత అమ్మా మనం ఇంతకు ముందే చెప్పాం ఇండియా యొక్క జీడిపి 236 లక్షల కోట్లు అంతేనా 236 lakh crores ఏ జీడిపి అన్నాం ఇది నామినల్ జీడిపి కదా ఇండియా యొక్క ఏ జీడిపి అమ్మా నామినల్ జీడిపి సో ఇండియా యొక్క నామినల్ జీడిపి మనం చదువుకున్నాం ఎంత 236 లక్షల కోట్లు అని చదివాం ఈ 236 లక్షల కోట్లలో అంటే అన్ని 28 రాష్ట్రాలే కలిపితేనే కదా మరి మన షేర్ ఎంత అది కూడా పాయింట్ కదా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం వాట్ అమౌంట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద వాట్ సో ఓవరాల్ జీడిపి ఆఫ్ ద ఇండియా మన షేర్ ఎంత 11.2 లక్షల కోట్లు మనది అవునా 11 lakh crores ఆల్మోస్ట్ 11.5 అనుకుందాం 11.5 lakh crores మనది దేంట్లో ఈ 236 లక్షల కోట్లలో మన షేర్ కూడా ఉంది కదా మన షేరు ఆ షేర్లు కనుక తీసుకుంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసామనుకో మన ఇండియా యొక్క షేరు 4.1% ఉండే ఎప్పుడు తెలంగాణ వచ్చిన కొత్త సంసారం మొదలుపెట్టినాడు ఇక సంసారం సాగుతూనే ఉంది సంసారం సాగి 8 సంవత్సరాల సంసారం చెత్తివి ఈ ఈడికి వచ్చింది ఇక్కడ 4.2కి తర్వాత 4.3కి 4.4కి 4.5కి 4.7కి లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఎంత 4.9 అండ్ 4.9 ఉంది అంటే ఇండియా యొక్క చూడండి ఇక్కడ మన హెడ్డింగ్ చదవాలి మీరు ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద తెలంగాణ జిఎస్డిపి టు
ఇండియా జీడిపిలో తెలంగాణ యొక్క జీడిపి యొక్క పర్సెంటేజ్ తీసుకుంటే ఎంత 4.9%. అబ్జల్యూట్ వాల్యూలో తీసుకుంటే మన అందరికి తెలిసింది ఎంత 11.5 lakh crores అనేది మన యొక్క తెలంగాణ యొక్క ఏంటిది జిఎస్డిపి, నామినల్ జిఎస్డిపి. అర్థమవుతుందా? సో కాబట్టి పర్సెంటేజ్లో తీసుకుంటే మనది ఎంత 4.9%. ఈ క్వశ్చన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది మనకి. 6th లార్జెస్ట్ కంట్రిబ్యూటర్, మనం 6వ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్, 6th లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు ఇండియా, 6వ ర్యాంక్లో ఉంది తెలంగాణ. సరే ఏమంటాం, ఇండియాకి జీడిపిని ఎక్కువ మొత్తంలో అందించే రాష్ట్రాలలో తెలంగాణ అనేది 6వ స్థానంలో ఉంది. అకార్డింగ్ టు సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ ద తెలంగాణ ప్రకారము 6వ ర్యాంక్లో ఉంది. ఎంత పర్సెంటేజ్ తోటి? 4.9% తోటి మనకి 6వ ర్యాంక్లో అనేది ఉంది తెలంగాణ అనేది. అర్థమవుతుందా? ఓకే, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. గ్రాడ్యువల్గా పెరుగుతుందా లేదంటే డెఫినెట్గా పెరుగుతుంది. 4.1 నుంచి 4.2, 4 నుంచి 4.3, నెక్స్ట్ 4.4, 4.5, 4.7, 4.9, 4.9 ఇలా గ్రాడ్యువల్గా మనకు పెరుగుతూనే ఉంది. అద్భుతంగా పెరిగింది, మస్తు పింక్ కలర్లో కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. రైట్, నెక్స్ట్ రైట్. సో నామినల్ జీడిపి, రియల్ జీడిపి వీటికి సంబంధించిన ముచ్చట్లు మీ అందరికి తెలుసు. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ ఏముంటాయో, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే తెలుసు, అండ్ జిఎస్డిపి అంటే మీ అందరికీ తెలుసు. ఓకే, సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? రియల్ జీడిపి అంటే కూడా మీ అందరికీ తెలుసు. ఓకే, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద డిఫరెంట్ సెక్టార్స్. ఇప్పుడు మాట్లాడదాం, వీటన్నిటి గురించి ముచ్చట్లు మాట్లాడదాం. సో ఓకేనా? సో ఇది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద రియల్ జీడిపి. ఎగ్జామినేషన్లో ఈ టేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టేబుల్ ఏదైతే ఉన్నాయో ఈ టేబుల్స్ గురించి మనం మాట్లాడదాం. రైట్, మనం అనుకున్నట్టు ఇంతకుముందు మనం ఏం చూసాం కదా మనం. రైట్, సో ఇది ఇండియా యొక్క షేర్, ఇండియాలో తెలంగాణ యొక్క షేర్ ఎంత 4.9. ఇప్పుడు మీ అందరికి తెలిసిన ముచ్చట నేను రిపీట్ చేసే ముచ్చట. ఆ ముచ్చట ఏంటంటే మీ అందరికి తెలుసు ఏంది, ప్రైమరీ సెక్టార్ ఏముంటాయి? అగ్రికల్చరు, ఫారెస్ట్రీ, ఫిషరీ అండ్ అక్వాకల్చర్, తర్వాత మనకి మైనింగ్ అండ్ క్వారింగ్, ఇవన్నీ కలిపితే ఏమంటాం మనం? అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్, అది కలిపితే ఏమంటాం? ప్రైమరీ సెక్టార్ అంటాం. మనం దీంట్లో సెకండరీ సెక్టార్లు ఏముంటాయి? మనం మ్యానుఫ్యాక్చరింగ్ మేజర్గా సెకండరీ సెక్టార్లు ఉండేటివన్నీ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు మేజర్గా ఉంటాయి. మనకు గ్యాస్, వాటర్ సప్లై ఉంటుంది, ప్లస్ కన్స్ట్రక్షన్ సెక్టార్ ఉంటుంది దీంట్లో సెకండరీగా. టెరిషరీ సెక్టార్ అంతా కూడా అన్ని సర్వీసెస్, ఆల్ టైప్స్ ఆఫ్ ద సర్వీసెస్ దేంట్లో వస్తాయి? మనకి సెకండరీ సెక్టార్లో వస్తాయి. మీ అందరికి తెలిసిన ముచ్చట్నే, ఇవన్నీ మీకు తెలుసా నేను అనుకుంటున్నాను. ప్రైమరీ సెక్టార్లో ఏముంటాయి, సెకండరీ సెక్టార్లో ఏముంటాయి, టెరిషరీ సెక్టార్లో ఏముంటాయి. సో ప్రైమరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, సెకండరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, టెరిషరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది పాయింట్. మనం ఓవరాల్గా తెలంగాణ జీడిపి ఎంత అన్నాం? 11.5 lakh crores అన్నాం. ఈ 11.5 lakh crores లో మరి ఎక్కడి నుంచి వస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. సో ఇది ఇక్కడ నామినల్ జిఎస్డిపి లేదంటే 2021 and 22 ప్రైజెస్ దగ్గర. సో మనకి ప్రైమరీ సెక్టార్ యొక్క వాల్యూ ఎంత అంటే, వాల్యూలో చూసుకుంటే 2 లక్షల కోట్లు, 2,21,000 కోట్లు ప్రైమరీ సెక్టార్ నుంచి వస్తే, సెకండరీ సెక్టార్ నుంచి ఆల్మోస్ట్ 1,80,000 కోట్లు సెకండరీ సెక్టార్ నుంచి, టెరిషరీ సెక్టార్ నుంచి 6,37,000 కోట్లు. ఓవరాల్గా గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత మనకి 10 లక్షల కోట్లు. అండ్ జిఎస్డిపి అయితే ఏంటిది మనకి 11.54860 crores. మళ్ళీ జిఎస్విఈ అంటే ఏంటిది, ఈవీఏ ఏంటిదని నన్ను అడగద్దు. జిఎస్విఏ అంటే ఎట్లా వస్తుంది అమ్మా? జిఎస్విఏ ఎట్లా వస్తుంది? జిఎస్విఏ నుంచి జిఎస్డిపి ఎట్లా వస్తుంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే కదా, గ్రాస్ వాల్యూ యాడెడ్ బేసిక్ ప్రైజెస్ అనే ఫార్ములా గుర్తుందా? గ్రాస్ వాల్యూ యాడెడ్ ద బేసిక్ ప్రైజెస్ ప్లస్ ఏంటిదమ్మా? ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. గుర్తున్నాయో పైన ఏదేదో చెప్తుండే సారు ఉపేందర్ సినిమాలాగా గ్రీక్ అండ్ లాటిన్ ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నచ్చు కదా. ఇదే కదా మనకి జీడిపికి ఫార్ములా ఏంటి? జీడిపి ఎట్ ద మార్కెట్ ప్రైజెస్కి ఆర్ జీడిపి ఎట్ ద నామినల్ జీడిపికి ఫార్ములా ఇదే కదా. గ్రాస్ వాల్యూ ఎట్ ద బేసిక్ ప్రైజెస్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్, ఇదే కదా ఫార్ములా. పోయిందా? కాకెత్తుక పోయిందా? గుర్తొచ్చిందా? రైట్, ఇప్పుడు జిఎస్డిపి వాల్యూ ఎంత ఉంది తెలంగాణది? ఇప్పుడు చూడండి 10 లక్షల కోట్లు ఉంది. ఈ 10 లక్షల కోట్లకి ఏం యాడ్ అయినాయి? ట్యాక్సెస్ యాడ్ అయ్యాయి. గవర్నమెంట్ ఇచ్చే మైనస్ ఏమైనాయి? సబ్సిడీస్ అయినాయి. అర్థమవుతుందా? అది. సో ఇలా జిఎస్విఐకి దానికి ఏమైంది? ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్, అలా చేస్తే ఎంత? 11.5 lakh crores వచ్చింది మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్. ఒకవేళ గ్రోత్ రేట్ కనుక తీసుకుంటే, అంటే గ్రోత్ రేట్ అంటే మళ్ళీ ప్రీవియస్ ఇయర్ యొక్క ప్రైమరీ సెక్టార్ తోటి తీసుకుంటే ఎంత పెరిగింది? 9.7%. ఇది ప్రీవియస్ ఇయర్ యొక్క సెకండరీ సెక్టార్ తో చూసుకుంటే 21.5%. ఇది కూడా ఎంత? 18.5. ఓవరాల్ గా మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ రేట్ ఎంత? 16.9. ఓవరాల్ గా జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత? 19.1% అనేది జిఎస్డిపి గ్రోత్ రేట్ తెలంగాణ. గ్రాస్ వాల్యూ యాడెడ్ యొక్క గ్రోత్ రేట్ ఎంత మనకి? 16.9. అండ్ నెక్స్ట్ వచ్చేసి 19.1 గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ రేట్.
ఓకేనా రైట్, ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత అన్నాడు అంటే ఎకానమీలో మనకి ఈ 10 లక్షల కోట్లు వచ్చినాయి కదా, ఈ 10 లక్షల కోట్లకి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో ఈ 10 లక్షల కోట్లలో దేనిది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మరి ఇది మిగతాది ఎంత ట్యాక్సెసే కదా, ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఇక్కడ 21.5% 21.3% ఆఫ్ ద ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే ఈ సెక్టార్ నుంచి వస్తుంది. ఏ సెక్టార్ నుంచి? అగ్రికల్చర్ సెక్టార్ నుంచి. నెక్స్ట్ 17.4% ఆఫ్ ద ఇన్కమ్ సెకండరీ సెక్టార్ నుంచి. అండ్ టెర్షరీ సెక్టార్ నుంచి 61.3% ఆఫ్ ద ఇన్కమ్ ఓవరాల్గా ఏంటిది మనకు జనరేట్ అయ్యే 100% ఇన్కమ్. సో ఆ 100% లోపల ఏ సెక్టార్ యొక్క షేర్ ఎంత అంటే ఇదే కదమ్మా, ఈ వాల్యూని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసినాం కానీ మనం అంతా ఆలోచించాం, అన్ని కన్ఫ్యూజనే. సార్ ఏదో చెప్తున్నంట, ఇట్లా అనుకుంటావు అది కాదు ముచ్చట, సింపుల్ ముచ్చట ఇది. దీన్నే ఇక పర్సంటేజ్లో కన్వర్ట్ చేసిన, పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఎంత అయింది? 21.3 అయింది. గిదాన్ని ఇక పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఎంత అయినా 17% 4% हो गया. దీన్ని అక్కడ చేసేది ఎంత? 61.3 అయింది. అర్థమైందా? సో టెరిషరీ సెక్టార్ యొక్క షేర్ ఎంత? 61.3%. సెకండరీ సెక్టార్ యొక్క షేర్ ఎంత? 17.4%. ప్రైమరీ సెక్టార్ యొక్క షేర్ ఎంత? 21% 3%. ఓకే, సో 21.3%. అర్థమవుతుందా? సో 21 ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఇది ఎగ్జామినేషన్లో యాద్ రఖనా హై, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. చెప్పినా కదా, ఇది గుర్తుపెట్టుకోలేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇదంతా కూడా అవసరం లేదు. ఈ వాల్యూ అంతా ఏంటిది మీకు అండర్స్టాండ్ అవ్వడానికి. నేను డైరెక్ట్ ఇవే వాల్యూ చెప్పినానికి ఎవరికి అర్థం కాదు. గ్రీక్ అండ్ లైట్ ఉపేంద్ర సినిమా లాగా కనిపిస్తుంది, సగం అర్థమైతే సగం అర్థం కాక తలకాయ గుద్దుకుంటుండవు. అట్లా కాకుండా నీకు అర్థం అవడానికి కోసం క్లియర్గా ఇది మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, ఇది జీడిపి గ్రోత్ రేట్స్ ఇవి. ఓకేనా, అది అలా ఉంది మన గ్రాస్ వాల్యూ యాడెడ్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ. ఏ వాల్యూస్ అవి? ఇక్కడ నామినల్ జీడిపిస్లో. ఇప్పుడు రియల్ జీడిపికి వద్దాం. రియల్ జీడిపి అంటే మల్టిప్లైడ్ విత్ వాట్? కాన్స్టెంట్ బేస్ ఇయర్ ప్రైజెసే కదా, కాన్స్టెంట్ ప్రైజెస్. సో ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ యొక్క షేర్ ఇక్కడ ఎంత ఉంది? 1 lakh crore ఉంది. సెకండరీ సెక్టార్ యొక్క షేర్ ఎంత ఉంది? 1,29,000 crore. టెరిషరీ సెక్టార్ యొక్క షేర్ ఎంత ఉంది మనకి? 3,73 crores ఉంది మనకి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి గ్రోత్ రేట్, ఈ యొక్క గ్రోత్ రేట్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎంత ఉంది? 3.2% ఉంది. ఇక్కడ సెకండరీ సెక్టార్ తీసుకుంటే 12.2% ఉంది. టెరిషరీ సెక్టార్ తీసుకుంటే ఎంత ఉంది? 11.6% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. ఏ గ్రోత్ రేట్? నామినల్ జీడిపి గ్రోత్ రేట్ కాదు, ఇది రియల్ జీడిపి గ్రోత్ రేట్. ఓకేనా, ఓవరాల్గా గ్రాస్ వాల్యూ రేట్ ఎంత ఉంది? 10. ఓవరాల్గా రియల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది? 11.2. ఫస్ట్ నుంచి ఇదేగా చదివింది మనం. రియల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆఫ్ ద తెలంగాణ ఎంత ఉంది? 11.2% ఉంది. ఓకేనా, ఇలా ఇక్కడ వరకు ఏంటిది? ఒరిజినల్ ప్రొడక్షన్. ఇదంతా కూడా ఒరిజినల్గా మనం ప్రొడ్యూస్ చేసింది. దీనిపైన ఏం వేస్తాం? గవర్నమెంట్ ట్యాక్సెస్ వేస్తుంటుంది. ఆ ట్యాక్సెస్ వేసుకొని ఏమైనా ఒక సబ్సిడీస్ ఇస్తే ఏం చేస్తాం? మైనస్ చేస్తాం సబ్సిడీస్. అప్పుడు వేస్తే నీకు ఎంత వచ్చింది? ఇది 6 ఇది వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో షేర్ తీసుకుంటే, సో ఈ షేర్ తీసుకుంటే ఇది 17.9% ఆఫ్ ద షేర్, 61% ఆఫ్ ద షేర్ రియల్ జీడిపిస్లో. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గ్రాస్ వాల్యూ యాడెడ్ నేను మళ్ళీ చెప్తున్నాను. అందుకే గ్రాస్ వాల్యూ యాడ్ అంటే ఏంటి సార్ అంటే నన్ను అడగద్దు. నేను ముందే చెప్పాను మీకు బేసిక్స్ తెలిసి ఉండాలని. ఆ బేసిక్స్ తెలియకపోతే ఎందుకు ఈ చాప్టర్ చదవడం వేస్ట్. రైట్, సో కాబట్టి 17.9% అనేది ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్, అండ్ సెకండరీ సెక్టార్ ది 21%, అండ్ టెరిషరీ సెక్టార్ ఏంటిదా 61%. అంటే ఈ వాల్యూస్నే మనము అలా కన్వర్ట్ చేస్తాయి. అర్థమవుతుందా? సో అంటే ఇంత ఇన్కమ్ ఇంత పర్సెంట్. ఎందుకు అలా చదవాలి మనము అని అంటే ఎగ్జామినేషన్లో ఈ లక్షల కోట్ల వాల్యూస్ ఇయ్యడు. ఎగ్జామినేషన్లో నేను ఇది ఎన్ని లక్షల కోట్లు వచ్చింది ఇది ఎవరు అడగడు మన అడిగేది ఎంత పర్సెంటేజ్ వస్తుందని అడుగుతాడు అప్రాక్సిమేట్లీగా. అంతే తప్ప ఎన్ని లక్షల కోట్లు అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వచ్చింది, ఎన్ని లక్షల కోట్లు నీకు ఇక్కడ నుంచి వచ్చింది, ఈ దిక్కుమాలిన క్వశ్చన్లు అడగడు. ఓన్లీ ఏంటిది పర్సెంటేజెస్ మాత్రమే అడుగుతాను నేను. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ నీకు పర్సెంటేజెస్ నామినల్ జీడిపిలో 21, 17.4, 61.3 ఉన్నాయి. రియల్ జీడిపిలోకి వచ్చేసరికి 17.9, 21.61 మారింది మనకి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి కంపారిజన్ చూడండి. సో దట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ టు ద వాట్? సో ఈచ్ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? ఇది నామినల్ జీడిపిస్లో, నామినల్ జిఎస్డిపి. రైట్, సో నామినల్ జిఎస్డిపిలో ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉందమ్మా? 21.3 ఉంది. అదే రియల్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉంది? 17.9 ఉంది. ఎక్కిందా మైండ్కి? రైట్, సో సెకండరీ సెక్టార్ ఎంత ఉంది? 17.4 ఉంది. ఇక్కడికి వచ్చే 21.1% ఉంది. దేని దగ్గర? రియల్ జీడిపిలో. టెరిషరీ సెక్టార్ ఎంత ఉంది? 61. ఇక్కడ ఎందుకంటే 61%కి వచ్చింది టోటల్. ఎందుకు ఇలా మారినాయి? ఎందుకు ఇలా మారుతున్నాయి? ఎందుకు ఇలా సేమ్ సెక్టార్ కదా, ఎందుకు అలా మారుతున్నాయి అంటే ఇక్కడ ఏం చేసాం? ప్రొడక్షన్ ఆఫ్ ద ఏ ఇయర్ ఇది 2021 అండ్ ద 22 ఇయర్ యొక్క ప్రొడక్షన్ తీసుకున్నాం. ఓకే, and multiplied with the what? Same prices of the, so multiplied with the prices of the 2021 and 22 ఏ తీసుకున్నాం కాబట్టి ఇది ఇలా ఉంది. కానీ ఇక్కడ ఏం తీసుకుంటాం మనం? సేమ్ ఇదే ప్రొడక్షన్ కదా, ప్రొడక్షన్ ఆఫ్ ద 2021 and the 22, బట్ multiplied with the what? Prices, whatever the prices are, ఇది multiplied with the prices of the 2011 and 12.
మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద 2011 అండ్ 12 తోటి మల్టిప్లై చేసినప్పుడు. సో అందువల్ల సో అలా వచ్చిన వాల్యూ అనమాట ఇది. సో అందుకోసం మారుతూ ఉంది ఇక్కడ. సో అందుకోసం ఇక్కడ చూడండి రివర్స్ అయినాయి. ప్రైమరీ సెక్టార్ది 21.3 ఉంటే ఇక్కడ సెకండరీ సెక్టార్ వచ్చింది ఎంతకి 21.1కి వచ్చింది మనకి. కాబట్టి ఎగ్జామినేషన్లో నిన్ను అల్లవోకగా బోల్తా కొట్టించే అద్భుతమైన క్వశ్చన్ ఇది. అర్థమైందా? నువ్వు ఎగ్జామినేషన్లో ఏం చేస్తావు, మనకే వచ్చు ఆన్సర్, నాకే వచ్చు ఆన్సర్, నాకే వచ్చు అని ఏం చేస్తావు తెలుసా? ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయవు. ఏది అబ్జర్వ్ చేయవు? ఇది అబ్జర్వ్ చేయవు. వాడు కరెంట్ ప్రైజెస్ దగ్గర అడుగుతున్నాడా లేదా కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అడుగుతున్నాడా, ఏం అడుగుతున్నాడు? క్వశ్చన్ మనం సరిగా చదవం ఎగ్జామ్లో. క్వశ్చన్ సరిగా చదవకుండా నాకే ఆన్సర్ తెలుసు అని ఏం చేస్తావు? రాంగ్ ఆన్సర్ పెడతావు. అర్థమవుతుందా? సో ఇవన్నీ చేయొద్దు. నేను ఏదో కామెడీగా ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తుండాలని, అంతే తప్ప నేను ఊరికే కామెంట్ చేయట్లేదు. జస్ట్ మీకు ఎక్కువ మొత్తంలో కామెంట్ చేయడం వల్ల రిమైండ్ అవుతుందని చెప్పి. అర్థమవుతుందా? మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు, రైట్? సో కాబట్టి దయచేసి ఈ ఎగ్జామ్లో మిస్టేక్ చేయొద్దు. ఇవే మనం మిస్టేక్ చేసేటివి. 100% మనల్ని ఖచ్చితంగా బోల్తా కొట్టించే పాయింట్స్ ఇవి. సో కాబట్టి ఈ టేబుల్ నుంచి కూడా సో ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ టేబుల్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పిన ఇవి గుర్తుపెట్టుకోవాలని చెప్పిన కదా, ఇవి గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఇవి ఆ టేబులే. మళ్ళీ మీరు ఇట్లా ఉంటే మళ్ళీ అవి కూడా రాసుకోవడానికి మనకు బద్ధకం కదా. ఇవాళ రేపు అంతా డిజిటల్ మీడియా వచ్చింది కదా, ఏమైనా నోట్స్ పెట్టి రాయాలి. అబ్బా రాయాలనా? అది సినిమా ఉంటుంది కదా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంలో మనోడు, అరే రే రే పేపర్ ఆడ పడ్డదిరా ఈ రా అంటాడు చూసినా. అట్లుంది మన పరిస్థితి ఇప్పుడు. ఏమైనా పేపర్ పెట్టి రాయరా అంటే రాయడానికే మనకు బద్ధకం. అందుకోసం చెప్పేసి ఇట్లా మళ్ళీ కన్వర్ట్ చేసిన నేనే. మళ్ళీ ఎందుకంటే నువ్వు ఈ ప్రైమరీ సెక్టార్ది సెకండరీ సెక్టార్ కంపారిజన్ రాయమంటే కూడా నువ్వు రాయచేత కాదు. మళ్ళీ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతావు, మార్కు పోతుందని తెలుసు, పేపర్ పెట్టి పెన్ను పెట్టి రాసుకోరా స్వామి అంటే నా వల్ల కాదు సార్ అంటావు. ఇంక ఏడుకెళ్ళొస్తే జాబులు మనకి. అందుకోసం అట్లా నెగ్లిజెన్స్ చేయకండి. సో కాబట్టి అందుకని ఇక్కడ నేనే ఇక రెడ్మెంట్కి ఇచ్చిన కదా మీకు. ఆ ఫైనల్లో ఉన్నది ఈ ఫైనల్లో ఉన్న రెండు తీసి ఇక్కడ కంపారిజన్ పెట్టినా మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామ్లో రాంగ్ ఆన్సర్ పెడతారని చెప్పేసి. ఓకేనా? సో ఇది 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 అండ్ నెక్స్ట్ ఏంటి ఇది 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 चे क्वेश्चन में एक आने की 100% ఛాన్సెస్ హై. ठीक है, రైట్? ఖచ్చితంగా సో మనకి ఎగ్జామినేషన్లో ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఇక ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పట్టి పంగనామాలు పెడితే గుడెనికెళ్ళి దూడ్చుకున్నాడట, అట్లా చేయకండి కొంచెం. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఇక మళ్ళీ ఇదో కన్ఫ్యూజన్. సార్ ఇప్పటిదాకానేమో ఏమేమో చెప్పిర్రు, మళ్ళీ ఇప్పుడేమో వేరే చెప్తున్నారు ఏం సార్ అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలా, ఇక్కడ ఏం మాట్లాడినాం మనం? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ గురించి మాట్లాడండి ముచ్చట. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ అన్నా? నో అనలే, నేను అనలే. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ అనలే. ఏమన్నా ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ అన్నాం. మరి ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ మాట్లాడదాం మనం. ఒక్క నిమిషము మనము సైలెంట్గా ఉండి మీరు వింటే, అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది అనుకోండి, మీరు అంత బుజ్జి బంగారాలు అందరు బాగా చదివి ఉంటారు కదా, అప్పుడప్పుడు చాటింగ్ చేసుకుంటా పొరపాటున, రైట్? సో ప్రైమరీ సెక్టర్ అయితే ఏముంటుంది? అగ్రికల్చర్ అండ్ ద అలైడ్ సెక్టార్ ఉంటుంది. అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్తో పాటు మనకి ఏముంటుందమ్మా? ఫిషింగ్ అండ్ ద ఆక్వాకల్చర్ కూడా ప్రైమరీ సెక్టార్ కిందకి వస్తుంది. మీ అందరికి తెలుసు ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. నెక్స్ట్ ఏంటిది? ఫారెస్ట్రీ. మేజర్గా ఏంటిది? ఫారెస్ట్రీ. అండ్ నెక్స్ట్ ఏంటిది? మైనింగ్ అండ్ క్వారింగ్. ఫారెస్ట్రీ కానీ ఈ మైనింగ్ అండ్ క్వారింగ్ కానీ మేజర్గా ఇవన్నీ దేని కిందకి వస్తాయి? మనకి ప్రైమరీ సెక్టార్ కింద వస్తాయి. ప్రైమరీ సెక్టార్ అయితే ఏంటిది? ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయినాయో వాటినే మనం ఏమంటాం? మనం ప్రైమరీ సెక్టార్ అని చెప్తాం. గాలి, నింగి, నేల, నిప్పు ఇవన్నీ అంటాం కదా పంచభూతాలు. పంచభూతాల పైన డిపెండ్ అయిన వాటిని సింపుల్గా ఏమంటాం? న్యాచురల్ రిసోర్సెస్ కదా పంచభూతాలు. వాటిపైన డిపెండ్ అయిన వాటిని ఏమంటాం? ప్రైమరీ సెక్టార్ అని చెప్తుంటాం. ఓకే, మైనింగ్ అండ్ క్వారింగ్ భూమి కదా, భూమి అనేది పంచభూతమే కదా, రైట్? అంటే న్యాచురల్ రిసోర్సెస్ కదా, న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయిన వాటి అన్నింటిలో ఏమంటాం మనం? ప్రైమరీ సెక్టార్ అంటాం మనం. ఇప్పుడు సెకండరీ సెక్టార్ తీసుకున్నాం అనుకో. సెకండరీ సెక్టార్లో ఏముంటాయని చెప్పాం మనం? మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి. నెక్స్ట్ ఏంటిది? కన్స్ట్రక్షన్ సెక్టార్. ఓకే, కన్స్ట్రక్షన్ సెక్టార్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గ్యాస్, వాటర్ సప్లై, అదర్ యూటిలిటీ సర్వీసెస్, ఇవి ఉంటాయి మనకి. ఓకే, ఈ మూడు ఉంటాయి దేంట్లో? సెకండరీ సెక్టార్లో. ఇప్పుడు మనము ఇక్కడనే కొంచెం జాగ్రత్తగా వహించాలి సుమా. ఏంటిది? ఇక్కడ సెకండరీ సెక్టార్ ఉందా లేదా? ఈ సెకండరీ సెక్టార్లో సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, కన్స్ట్రక్షన్ సెక్షన్ అండ్ ఏంటిది? గ్యాస్ అండ్ వాటర్ సప్లై, ఈ మూడు ఉన్నాయి. ఇది సెకండరీ సెక్టార్. సో ఇదేంటిది? ప్రైమరీ సెక్టార్. మనం మాట్లాడింది ఇప్పటి వరకు మాట్లాడిన ముచ్చట్లన్నీ ఏంటి? వీటి గురించి, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ గురించి. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎంత? 21.3 అన్నాడు. ఇక్కడ ఎంత అన్నాడు? 17.9 అన్నాం. ఇక్కడ 17.4 అన్నాం. ఇక్కడ 21 పాయింట్ అన్నాం. ఇక్కడ 61. ఇది ప్రైమరీ సెకండరీ సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్. కానీ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది కొంచెము కన్ఫ్యూజన్కి దారి తీస్తుంది. మీకు కొంచెం కన్ఫ్యూజన్కి దారి తీసే అవకాశాలు. అగ్రికల్చరల్ లైడ్ సెక్టర్ కానీ, పశు సంపద కానీ, లైవ్ స్టాక్ కానీ, ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవుతాయి. అయితే ఇప్పుడు మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది ఏం చేస్తాం మనం? తీసేద్దాం దీంట్లోకి. ఇప్పుడు అగ్రికల్చర్ అనేది ప్యూర్గా
అగ్రికల్చర్ యాక్టివిటీ, లైవ్ స్టాక్ కూడా పూర్తిగా అగ్రికల్చర్ యాక్టివిటీ, ఫిషింగ్ కూడా పూర్తిగా అగ్రికల్చర్ యాక్టివిటీ, ఫారెస్ట్రీ అండ్ ఆగింగ్ పూర్తిగా మైనింగ్ అండ్ క్వారింగ్ పూర్తిగా అగ్రికల్చర్ యాక్టివిటీ కాదు అది. భూమిలో నుంచి తీస్తాం మినరల్స్, మళ్ళీ ఏం చేస్తాం ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి వాటి నుంచి ఇంప్యూరిటీస్ అని ప్యూరిఫై చేసి దాని వాల్యూని కడతాం మనం. అందుకని చెప్పేసి భారతదేశంలో ఏం చేస్తారంటే మనకి క్యాలిక్యులేట్ చేయడానికి మినరల్స్కి సంబంధించిన వాల్యూ ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి రాదు కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే ఇలా చెప్తారు మనకి అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, నెక్స్ట్ ఏంటి సర్వీస్ సెక్టార్ అని ఇలా 3 రకాలుగా డివైడ్ చేశారు. అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్ అంటే సింపుల్గా ఇది ప్రైమరీ సెక్టార్ మైనస్ మైనింగ్ అండ్ క్వారింగ్. ఓకే, మైనింగ్ అండ్ క్వారింగ్ని తీసేయాలి. మైనింగ్ అండ్ క్వారింగ్ని తీసేస్తే దేని నుంచి ప్రైమరీ సెక్టార్ నుంచి మైనింగ్ అండ్ క్వారింగ్ని తీసేస్తే ఏమవుతుంది అగ్రికల్చర్ సెక్టార్ అవుతుంది. మరి తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయాలి. దేనికి ఇది సెకండరీ సెక్టార్. సెకండరీ సెక్టార్ ప్లస్ దానికి ఏం యాడ్ చేయాలా మైనింగ్ అండ్ క్వారింగ్ని యాడ్ చేయాలి. సో మైనింగ్ అండ్ క్వారింగ్ని యాడ్ చేసామనుకో సెకండరీ సెక్టార్కి, అప్పుడు అదేమైతే ఇండస్ట్రియల్ సెక్టార్. సర్వీస్ అంటే సేమ్ అదే ఉంటుంది, ఏం మారదు, సేమ్ చుక్క టెరిషరీ సెక్టార్. ఓకేనా రైట్. కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్, సో ఈ ఏదైతే అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి చూస్తే మనకి రైట్. సో అరే ఈ చుక్క పెట్టడానికి మనకు అసలు కలర్ రైట్. సో అగ్రికల్చర్ సెక్టార్, సో అగ్రికల్చర్ సెక్టార్ అంటే మళ్ళీ ఏంటి ప్రైమరీ సెక్టార్ మైనస్ మైనింగ్ క్వారింగ్. ఇందులోకి వెళ్ళి మైనింగ్ అండ్ క్వారింగ్ని తీసేసి దీన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తాం. దేనికి సెకండరీ సెక్టార్కి యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది ఇండస్ట్రీస్ అవుతాయి. ఎందుకంటే భూమిలో నుంచి తీస్తున్నాం కరెక్ట్, కానీ భూమిలో నుంచి తీసినంత మాత్రాన వాటిని డైరెక్ట్గా వాడలేవు కదా. ఇండస్ట్రీకి తీసుకెళ్ళాలి, ప్రాసెస్ చేయాలి, మంచిగా తయారు చేయాలి, దానికి మెరుపులు దిద్దాలి, కాస్మెటిక్స్ పెట్టాలి, దానికి రకరకాలు చేయాలి దాన్ని కూడా. సో కాబట్టి అందుకని చెప్పేసి ఇలా మనకి ఇండియాలో ఇలా చెప్తారు అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్. సో మేజర్గా ప్రైమరీ సెక్టార్కి సెకండరీ సెక్టార్కి డిఫరెన్స్ ఏంటిదంటే ప్రైమరీ సెక్టార్ మైనస్ మైనింగ్ అండ్ క్వారింగ్ చేస్తే ఏమైతే అగ్రికల్చర్ సెక్టార్ వస్తుంది. సెకండరీ సెక్టార్ ప్లస్ దానికి ప్రైమరీ సెక్టర్ నుంచి తీసేసావు మైనింగ్ అండ్ క్వారింగ్ తీసుకొచ్చి దీంట్లో వాడేస్తావు దేంట్లో సెకండరీ సెక్టర్. అప్పుడు ఏమైతే అది ఇండస్ట్రియల్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ ఏముంటుంది అదే ఉంటుంది, ఏం మారదు. సో కాబట్టి ఇప్పుడు ఇది చిన్న బేసిక్ ఐడియా. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మన ఎకనామిక్ సర్వేలో తెలంగాణ ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన ఈ ముచ్చట గురించి మనం స్పష్టంగా మాట్లాడదాం. ఇక్కడ ఏమన్నాడు చూడండి బుజ్జి బంగారాలు, జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ ప్రైజెస్ ఆఫ్ ద తెలంగాణ. ఏ సెక్టార్ వైజ్ ఇచ్చాడు అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. ఏ సెక్టార్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ కూడా చదువుకున్నాం ఇంతకు ముందే, కానీ ఇదేంటి ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్. ఇప్పుడు దీన్ని మార్చి ఇచ్చినాడు ఏమని, మార్చేసినాడు ఏమని అగ్రికల్చరు, ఇండస్ట్రియల్ సర్వీస్. ఇది మారుతుందా, ఇది మారదు, ఇది అట్లనే ఉంటుంది. మారితే ఈ రెండు మారుతాయి కదా. ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ నుంచి ఏం చేయాలి నేను మైనింగ్ అండ్ క్వారింగ్ తీసేయాలి, దీన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసి పడేయాలి, దీన్ని మైనింగ్ అండ్ క్వారింగ్ని దీనికి యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది ఈ వాల్యూ తగ్గుతుంది, ఈ వాల్యూ ఏమైతే పెరుగుతుంది, అంతే కదా. అప్పుడు ఏమైతే ఇది మైనింగ్ చేస్తే ఇప్పుడు ఇది ఓన్లీ అగ్రికల్చర్ మిగులుతాయి కాబట్టి ఇది ఏమైతే ఓన్లీ అగ్రికల్చర్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది ఇండస్ట్రియల్ సెక్టార్ అవుతుంది. దిస్ విల్ బికమ్ ద వాట్ ఇండస్ట్రియల్ సెక్టార్ కదా. అదే కదమ్మా మనం మాట్లాడింది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ ఫార్మాట్లో అయినా క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే మన ఎకనామిక్ సర్వేలో రెండు మెన్షన్ చేశాడు, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఎంత అని మెన్షన్ చేశాడు. ఇలా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు ఇలా కూడా మెన్షన్ చేశాడు, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అని కూడా మెన్షన్ చేశాడు. అదే వాల్యూ ఉంటుంది, మారదు. కాకపోతే ఓన్లీ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ మారుతాయి. మైనస్ మైనింగ్ అండ్ క్వారింగ్, అడిషన్ ఆఫ్ ద మైనింగ్ అండ్ క్వారింగ్ టు ద సెక్టార్స్. చూద్దాం ఇక్కడ. ఇప్పుడు 2014 నుంచి చూడండి. ఇప్పుడు ఈ సంవత్సరానికి కానీ మనకి అగ్రికల్చర్ది ఇప్పుడు 18.3కి ఉంది, 18.3 ఉంది. దేని యొక్క కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ సెక్టర్. సో ఇండస్ట్రీ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది 20.4 ఉంది. ఇది మారిందా, ఇది మారలేదు కదా బుజ్జి, అదే అంతే ఉంది 61.3. అది మారదు, ఇది మారింది, ఇది తగ్గింది. ఎందుకు తగ్గుతుంది, వీళ్ళకి మైనింగ్ అండ్ క్వారింగ్ లేపేసాం, మైనింగ్ అండ్ క్వారింగ్ లేపి దీంట్లో యాడ్ చేసాం కాబట్టి ఇది పెరిగింది. ఎంత 20.4 పెరిగింది మనకి. ఏ ప్రైజెస్ దగ్గర, మనకి కరెంట్ ప్రైజెస్ దగ్గర. అర్థమవుతుందా. సో ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ అద్భుతంగా చూడండి. ఇప్పుడు ఈ మన అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ కనుక చూసుకుంటే 16% ఇన్కమ్ వచ్చేది. తర్వాత 2015కి 14%కి పడిపోయింది. తర్వాత 14.8, తర్వాత 14.9, మళ్ళీ 14.7, తర్వాత ఏంటి 17.9, 19.6, 18. అంటే అగ్రికల్చర్ ద్వారా ఇన్కమ్ ఏమైంది, తగ్గిపోయింది. చూడండి ఎంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. 14.7 నుంచి ఇక్కడ చూడండి 16 నుంచి 3.3, 14.8, 14.9 ఇట్లా తగ్గుకుంటూ వచ్చింది. మళ్ళీ ఏమైంది, పెరిగింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఏమైంది, ఈ సంవత్సరం మళ్ళీ తగ్గింది. సో ఈ సంవత్సరం కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత 18.3 కాంట్రిబ్యూషన్ ఉంది. అదే ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 21.3. ఇలాగ మైనస్ అయింది. ఏం మైనస్ అయింది, మైనింగ్ అండ్ క్వారింగ్. కాబట్టి అది ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, ఇది 20.34కి వచ్చింది. అర్థమైందా.
ఇక చెప్పింది ఇంతకు మించి ఇంకా నేను చెప్పలేను, ఇప్పటికే సొల్లు ఎక్కువైంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ 22.4. నెక్స్ట్ చూడండి 22.4 మళ్ళీ ఏమైంది పెరిగింది, మళ్ళీ ఏమైంది తగ్గింది, మళ్ళీ ఏమైంది తగ్గింది, మళ్ళీ పెరిగాయి, మళ్ళీ తగ్గాయి, మళ్ళీ తగ్గాయి, మళ్ళీ పెరిగాయి, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ సంవత్సరం ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత 20.4. ఇంకా సర్వీస్ సెక్టర్ అంటే ఎప్పుడు సర్వీస్ సెక్టర్ కదా, సర్వీస్ సెక్టర్ 61, 62, 63, 62 ఇది కూడా ఏమున్నాయి ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఈ సంవత్సరానికి ఎంత 61.3% అనేది మనకి ఏంటిది. సో గ్రాస్ వాల్యూ యాడ్ ఆఫ్ ద వాట్ సర్వీస్ సెక్టర్ యొక్క గ్రాస్ వాల్యూ యాడ్ ఇది. ఇది దేని ప్రకారం చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ వైజ్గా చూసుకుంటే మనకి 18.3, 20.4, 61.3. ఓకే రెండు గుర్తుపెట్టుకోవాలా, ప్రైమరీ సెకండరీ టెర్షియరీ గుర్తుపెట్టుకోవాలా, అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం కాదు, ఇది లాస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక నెక్స్ట్ ఇండియాది. సో ఇది ఏది భారతదేశంది. భారతదేశం తీసుకుంటే కూడా భారతదేశంలో అగ్రికల్చర్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అమ్మా 18.6%, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత 28.6% అండ్ సర్వీస్ సెక్టర్ ఎంత 52.8% అనేది మనకి తెలంగాణ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. సో ఇది ఇండియాకి సంబంధించి, ఇది తెలంగాణకి సంబంధించి సెక్టార్ వైజర్ కాంట్రిబ్యూషన్స్. సో ఇక్కడ కూడా ఏమైంది అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుంటూ పోతుంటే ఇది కూడా ఏమైనా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, పెరిగింది తగ్గింది, పెరిగింది తగ్గింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది మళ్ళీ తగ్గింది. సో ఇక్కడ కూడా 30 ఇదేం పెరిగింది తగ్గుకుంటూ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఏంటి మనకి అన్ని ఫ్లక్చువేషన్సే ఉన్నాయి, ఇక్కడైనా ఏంటి ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో మళ్ళీ చెప్పా కదా నాకే ఆన్సర్ తెలుసు అని కొంచెం అనుకోకుండా కాన్ఫిడెన్స్గా, కంపోజ్డ్గా, కామ్గా ప్రైమరీ సెక్టార్ అడుగుతున్నాడా, అగ్రికల్చర్ సెక్టార్ అడిగాడా, ఇండస్ట్రీ సెక్టార్ అడిగాడా, సెకండరీ సెక్టార్ అడిగాడా, కళ్ళును తెరిచి ఆన్సర్ చూసి పెట్టుము. రైట్ ఓకే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం ఇంతకుముందే చెప్పాం తెలంగాణ ఎంత 2,78,833 రూపాయలు వస్తుంది ఒక్కొక్కరికి అని చెప్పేసి మనం అనుకున్నామా లేదా, అనుకున్నాం కదా, చూసాం కదా. చూడండి 2014-15లో 1,24,000 ఉండే, 1,40,000, 1,59,000, 1,79,000, 2,09,000, 2,30,000, 34,000, 2,78,000 పెరిగింది పర్ క్యాపిటల్ ఇన్కమ్. అలా పెరుగుతూనే ఉంది, తిరుపతి కొండలు ఎక్కినట్టు ఎక్కుతూనే ఉన్నాం. రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇండియాది 86,000, 94,000, 1,00,000, 1,15,000, 1,25,000, 1,32,000, 1,26,000, 1,49,000 వచ్చినాం. సో చాలా అంటే ఇండియాతో కంపేర్ చేస్తే మనది 1.9 టైమ్స్ ఎక్కువగా ఉంది. ఎవరిది తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 1.9 టైమ్స్ మోర్ దాన్ సో ఇండియాస్. సో ఇండియాది ఎంత ఉంది ఇక్కడ 1,49,000 ఉంది, ఇక్కడ చూస్తే 1,78,000 ఉంది అవునా. ఇక్కడ 1,49,000 ఉంటే 2,78,000 ఉంది. అంటే ఎంత మల్టిప్లై అయింది ఇండియాతో కంపేర్ చేస్తే మన ఎంత 1.9 టైమ్స్ అనేది ఎక్కువగా ఉందని క్లియర్గా ఇక్కడ ఎకనామిక్ సర్వేలో చెప్తుంది మనకి. లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే ఎంత 1.9 టైమ్స్ అంత గ్రాడ్యువల్గా పెరుగుతుంది. 1.4 నుంచి మనము సో 1.9 పెరిగాం అంటే మల్టిపుల్స్. ఇండియాతో కంపేర్ చేస్తే మనం 1.9 టైమ్స్ ఎక్కువ మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 2,78,000 రూపాయలు. అది ఇండియా చేసుకుంటే 1,49,000. అర్థమవుతుందా. సో డైరెక్ట్గా మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఎగ్జామినేషన్లో. డైరెక్ట్ ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే చెప్పాను పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది. ఓకే నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్. ఈ గ్రోత్ రేట్ అంటే ఈ వాల్యూస్ పెరిగాయా తగ్గాయా అనుకుంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ అనేది 18.8% ఉంది. ఇండియాది ఎంత 18.1% ఉంది. అంటే ఇది ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం తగ్గడం ఉంది కదా. సో ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్, ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేటు ఇక్కడ నుంచి 10.6 నుంచి ఎక్కడ 13.5కి వచ్చింది, తర్వాత 13.2, తర్వాత 12 ఇలా తగ్గుతూ వచ్చింది. తర్వాత ఏమైంది పడిపోయింది, మళ్ళీ పైకి లేచింది. ఎందువల్ల లాక్డౌన్ వల్ల. ఇదేంటిది సో ఇదేమందమ్మా ఇది గ్రోత్ రేట్, అబ్జల్యూట్ వాల్యూ కాదు. ఏంటిది గ్రోత్ రేట్ ఆఫ్ ద ఏంటిది మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి ఏంటిది అది గ్రోత్ రేట్ ఇది. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇది డిస్ట్రిక్ట్ వైజ్. సో డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే నీకు సో జీడిపి, ఏ జీడిపి నుంచి జీడిడిపి గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈ 33 జిల్లాలు కలిపితేనే ఏమైతుంది మనకి తెలంగాణ స్టేట్ వస్తుందా లేదా జీడిపి. ఇక్కడ చూసుకుంటే మధ్యలో పింక్ రంగులో ఉన్నాయి కదా హైయెస్ట్ ప్రొడక్షన్. మనం చూసుకుంటే హైయెస్ట్ జీడిపి కాంట్రిబ్యూటర్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే రంగారెడ్డి తెలంగాణ యొక్క జీడిపి మొత్తం 11.5 lakh crores అన్నామా లేదా. ఈ 11.5 lakh crores ఆఫ్ ద తెలంగాణ జీడిపిలో హైయెస్ట్ ఎక్కడ నుంచి వస్తుంది రంగారెడ్డి నుంచి వస్తుంది. 1,93,000 కోట్లు అనేది ఓన్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇండస్ట్రీస్ అన్ని ఉన్నాయి. ఫాలోడ్ బై హైదరాబాద్, దెన్ ఫాలో బై మేడ్చల్ మల్కాజ్గిరి, దెన్ ఫాలోడ్ బై ద ఏంటిది నల్గొండ. అర్థమవుతుందా. ఈ 4 జిల్లాల్లో హైయెస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నాయి, టాప్ 3 రంగారెడ్డి, సో ఇది నల్గొండ, దెన్ ఫాలోడ్ బై ద సంగారెడ్డి. ఇవన్నీ హైదరాబాద్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలే ఉంటాయి ఎక్కువ మొత్తంలో. కాబట్టి మొదటి ఐటు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అనే ఎగ్జామ్ లో బిట్ వేస్తాడు మనకి. అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. సో అకార్డింగ్ టు ద గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్
ఇన్కరెక్ట్ ఆర్డర్ అని అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, సంగారెడ్డి. రైట్. లీస్ట్ వచ్చేస్తే మనకి మూలుగు ఉంటుంది. ఎందుకంటే ఉంటుంది ఆడ 2,80,000 పాపులేషన్. ఇంకా ఆడేవాడు ఉంటాడు అడవి ప్రాంతం తప్ప. రైట్. కాబట్టి జస్ట్ 5,000 మాత్రమే. తర్వాత లాస్ట్కి దాని తర్వాత ఆ పక్కనే ఉన్నది కొమరం భీము, ఆ తర్వాత నారాయణపేట, ఆ తర్వాత ఏంటి వనపర్తి, ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల, ఆ తర్వాత ఏంటి జోగులాంబ, ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఇవి మూలుగు, నెక్స్ట్ ఏంటిది కొమరం భీము, నారాయణపేట, వనపర్తి. వెనుకబడ్డ జిల్లాలు ఇవే కదా, ఇంకేముంటుంది ఇక్కడ చెప్పుకోవడానికి. సో కాబట్టి ఇది టాప్ 5 లీస్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి. వనపర్తి, నారాయణపేట, కొమరం భీము, మూలుగు అనేది లీస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద వాట్ తెలంగాణ జీడిపిలో. తెలంగాణ జిఎస్డిపికి లీస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరు? మూలుగు నుంచి 5,000 కోట్ల ఇన్కమ్ మాత్రమే జనరేట్ అవుతుంది. హైయెస్ట్ ఎక్కడ? రంగారెడ్డి నుంచి, హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, నెక్స్ట్ సంగారెడ్డి. ఓకే. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మనకి ఎగ్జామ్ పర్పస్లో. ఈ టాప్ 5 అనేది కంపల్సరీ గుర్తుపెట్టు. వాల్యూ కాదు, వాల్యూ ఈజ్ నాట్ రిక్వైర్డ్, బట్ ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఈ టాప్ 5 ఆర్డర్ కానీ ఈ కింది ఆర్డర్ కానీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పింక్ రంగులో కనిపించేటన్నీ కూడా లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్. ఇక్కడ ఇవన్నీ కూడా లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ మనకి మేజర్గా. ఓకేనా. ఇంకా ఇక్కడ చూడొచ్చు ఈ మూలుగు జిల్లా కానీ, జయశంకర్ భూపాలపల్లి కానీ, కొమరం భీం ఆసిఫాబాద్ కానీ, ఈ బ్లూ రంగులు ఇవి అంతా కూడా ఓహోహోహో అన్నట్టేగా, ఏం లేవన్నట్టు. చాలా లీస్ట్ జీడిపి కాంట్రిబ్యూషన్స్ తెలంగాణకి. అంటే పెద్దగా డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ లేనప్పుడు ఇంకా అక్కడ ఇంకా ఏం ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం ఎక్స్పెక్ట్ చేయం. కాబట్టి మనం 33 జిల్లాలు చేస్తాం, కానీ ఈ వెనుకబడ్డ జిల్లాలకి ప్రియారిటీ ఇవ్వాలి. మనం ఇవ్వట్లేదు. దట్ ఈస్ అవర్ మేజర్ ఫ్లా. ఈ వెనుకబడ్డ జిల్లాలు ఏవైతున్నాయో వెనుకబడ్డ జిల్లాలకి సపరేట్ ఫండింగ్ ఇవ్వాలి. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ గ్రాంట్ ఫండ్ అని సపరేట్ ఫండింగ్ ఇచ్చి ఆ వెనుకబడ్డ జిల్లాలలో ఏమైనా పెడితే ఆ జిల్లాలు డెవలప్ అవుతాయి. జిల్లా చేసినంత మాత్రాన జిల్లా డెవలప్మెంట్ జరగాలి అంటే అక్కడ ఏదో చేయాలి కదా, ఏమైనా చేస్తే కదా. రైట్. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మనం ఇంతకుముందే చెప్పాం తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మనం మాట్లాడుకున్నాం. ఓకే. 2 లక్షలు ఇదే కదా మనం తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మళ్ళీ చూపించాలేమో మీకు. 2,78,833 రూపాయలు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చూసుకుంటే నీకు ఎక్కడి నుంచి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువగా ఉంది అంటే చూడండి ఎంత చాలా దారుణంగా ఉంది. తెలంగాణది 2,78,000 ఉంటే అసలు రంగారెడ్డి చూడండి మరి చాలా ఎంత 6,58,000 ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. 1,93,000 కోట్ల జీడిపి ఉంది వాళ్ళ. చూడండి ఇక్కడ 1,93,000 కోట్ల జీడిపి ఉంది ఆ డిస్ట్రిక్ట్కి. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఎవరు? తెలంగాణలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇండియా మన 2,78,000 ఆల్మోస్ట్ 830 అనుకుందామా, లేదంటే రౌండ్ ఫిగర్ తీసుకోండి. 2,78,000 రూపాయలు అనుకుందామా. 2,78,000 రూపాయలనే ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో తెలంగాణ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్. మరి ఈ తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో రంగారెడ్డి చూడండి ఇంత హైయెస్ట్ ఉంది. ఎంత? 6,58,000 కోట్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తోటి ఉంది. ఇక్కడ జీడిపి చూసుకుంటే ఎంత ఉంది? 1,93,000 కోట్లు. 1,93,000 కోట్లు. 1,93,000 కోట్లు రంగారెడ్డి ఉంటే ఇక్కడ చూసుకుంటే మనకి 6,58,000 రూపాయలతోటి మనకి రంగారెడ్డి అనేది ఏముంది? మనకి టాప్ కాంట్రిబ్యూటర్లో ఉంది చూసుకుంటే మనకి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఫాలోడ్ బై చూసుకుంటే హైదరాబాద్ 3,51,000. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి 2,40,000. నెక్స్ట్ మెదక్ ఎంత? 2,29,000. 2,29,000 అనేది మనకి మెదక్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ లీస్ట్ చూస్తే చూడండి వికారాబాద్. ఇది కూడా ఇంపార్టెంట్. వికారాబాద్ కానీ, కొమరం భీం కానీ, వరంగల్ అర్బన్. సో వరంగల్ అర్బన్ ఇప్పుడు లేదు. ఇది వరంగల్ అర్బన్ ఏమన్నా పేరు మార్చాం. ఏమని? హన్మకొండ అని మార్చాం మనం. వరంగల్ అర్బన్ ఏమన్నా మనం హన్మకొండ అని పిలుస్తున్నాం ఇప్పుడు. ఓకే. కానీ ఎకనామిక్ సర్వేలో ఇంకా హన్మకొండ అని మెన్షన్ చేయలేదు. సరే ఎనీవే. సరే వికారాబాద్, కొమరం భీం ఇవి లీస్ట్ కాంట్రిబ్యూటర్స్ మనకి. చాలా అతి తక్కువగా కాంట్రిబ్యూషన్ అనేది ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్లో. పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ అయితే రంగారెడ్డి, ఫాలోడ్ బై హైదరాబాద్, ఫాలోడ్ బై మేడ్చల్ మల్కాజ్గిరి, ఫాలోడ్ బై ద వాట్ మెదక్. కానీ చూడండి ఇవి సేమ్ ఆర్డర్లో ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ ఏంటి జీడిపిలో కూడా. కానీ ఇక్కడ చూస్తే ఏమొచ్చింది మనకి? నల్గొండ, సంగారెడ్డి వచ్చినాయి. దేనికి సంబంధించి? జీడిపికి సంబంధించి. చూడండి నల్గొండ, సంగారెడ్డి వచ్చినాయి తర్వాత. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్లకి సంబంధించి తర్వాత ఎవరు రీప్లేస్ అయ్యారు? మెదక్ వచ్చింది ఇక్కడ. మెదక్ ఫాలోడ్ బై ఏంటిది? మహబూబ్ నగర్ వచ్చింది. అర్థమవుతుందా? సో లీస్ట్ జీడిపి అనేది ఇక్కడ చూస్తే వనపర్తి, నారాయణపేట, కొమరం భీం, మూలుగు వచ్చింది. కానీ పర్ క్యాపిటల్ ఇన్కానికి సంబంధించి చూస్తే ఎవరు వచ్చారు? నారాయణపేట ఉంది, నెక్స్ట్ ఏముంది? హన్మకొండ ఉంది, కొమరం భీం ఉంది, వికారాబాద్ ఉంది. అర్థమవుతుంది? ఇక్కడ చూస్తే నారాయణపేట మనకి, సో ఇక్కడ జోగులాంబ. సో జోగులాంబ కానీ, నారాయణపేట కానీ, హనుమకొండ కానీ, కొమరం భీం కానీ, నెక్స్ట్ వికారాబాద్ కానీ లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ తెలంగాణలో వికారాబాద్. కానీ లీస్ట్ జీడిపి కాంట్రిబ్యూషన్ ములుగు. లీస్ట్ జీడిపి కాంట్రిబ్యూషన్ ములుగు. లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసేది ఇది. లీస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏది మనకి? ఈ రాష్ట్రం అంటున్నాం డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్? వికారాబాద్. వికారాబాద్ అనేది లీస్ట్ కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్. హైయెస్ట్ లీస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకేనా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది మనకి ఎగ్జామ్ పర్పస్లో చాలా అద్భుతంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఒకవేళ గ్రోత్ రేట్స్ కనుక మీకు ఫైనల్గా
రైట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ రైట్. గ్రోత్ రేట్స్ ఫైనల్గా జస్ట్ మీకు రివిజన్ లాగా ఇది. ఫైనల్గా ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత 9.7% ఉంది మనకి కరెంట్ ప్రైసెస్ దగ్గర. సెకండరీ సెక్టార్ది 12.5% గ్రోత్ రేట్స్ ఇవి. నెక్స్ట్ ఇదేంటి గ్రోత్ రేట్స్ 3.2, 2.22. సో తెలంగాణ యొక్క నామినల్ జీడీపీ గ్రోత్ రేట్ అయితే 9.1, రియల్ జీడీపీ గ్రోత్ రేట్ అయితే 11.2. ఇది ప్రైమరీ సెక్టార్ది, సెకండరీ సెక్టార్ది, టెరిషరీ సెక్టార్ది. ఇక్కడ చూసుకుంటే ఏంటిది మళ్ళీ సో రియల్ జీడీపీ గ్రోత్ రేట్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్ గ్రోత్ రేట్స్ ఇవి. ఆల్రెడీ మనం మాట్లాడాం ఇవి. ఓకే, కాంట్రిబ్యూషన్స్ కాదు గ్రోత్ రేట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మొత్తం క్లారిటీగా ఉంటుంది పిక్చర్. మొత్తం నేను చెప్పిన స్టోరీ అంతా ఇటు చూడండి. ఇవి గ్రోత్ రేట్స్. ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేటు నామినల్ రియల్, నామినల్ రియల్, నామినల్ రియల్ గ్రోత్ రేట్స్ ఇవి. ఓవరాల్ 19.1 అండ్ 11.2. ఇదేంటిది గ్రాస్ వాల్యూ ఆడిట్ కాంట్రిబ్యూషన్స్. కాంట్రిబ్యూషన్ చూసుకుంటే ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎంత 2011 and 12 ప్రైజెస్ దగ్గర 21.3. ఇక్కడ రియల్ దగ్గర 17.9, 17.4, 21.9, 61.3, 60. అండ్ నెక్స్ట్ 100%. ఇదేంటిది వాల్యూ ఆడిడ్. ఇదేంటిది గ్రోత్ రేట్స్. ఈ టేబులే కదా మనకు కావాల్సింది. ఇది కూడా నేనే వేసి పెట్టిన, తెలుసు కదా మన బద్ధకానికి ప్రతిరూపం మనమే. రాయం మనం, అస్సలే రాయొద్దు. ఎగ్జామినేషన్లో చుక్క కూడా పెట్టకు, ఓకేనా బేటా? రైట్. సో సెకండ్ 21.5, 18.3. ఓకే, ఈ 3.2 అండ్ నెక్స్ట్ 12.2 అండ్ 11.6. ఓకే, 21.3, 17.4, 61.3. ఓకేనా? ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిన ఈ డాటా ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే బుక్లో దొరుకుతుంది. కానీ ఇదంతా ఈ ఫామ్లో ఉండదు, ర్యాండమ్ ఫామ్లో పెద్ద పెద్ద టేబుల్స్ రూపంలో ఉంటాయి. ఆ టేబుల్స్ అన్ని నువ్వు చదవలేవు. కాబట్టి దయచేసి పెన్ను పేపర్ బట్టి రాసుకోండి. పీడిఎఫ్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. పీడిఎఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు వేస్ట్, వర్కౌట్ కాదు ఇది. నువ్వు రాయాలి, నువ్వు చేతితో రాస్తేనే అవుతుంది. అంతేగాని సార్ పీడిఎఫ్ పెట్టండి సార్ అంటే పీడిఎఫ్ పెట్టాను నేను. మీరు రాసి తీరాలి, రాస్తేనే నీకు వస్తుంది, అంతేగాని అడగద్దు. నువ్వు ఇంత డాటా నువ్వు రాయండి, నువ్వు అనాలిసిస్ చేయండి, నువ్వు పీడిఎఫ్ తీసుకొని ఏం చేస్తావు, ఊరేగుతావా? నువ్వు రాయాలి, రాస్తే కదా నీకు వచ్చేది. ఈ ఒక్క టేబుల్ రాసుకున్నా చాలు కదా. ఈ ఉన్న నీకు 8 పాయింట్లు రాసుకోవడానికి చేతనైతే లేదా? ఉన్నాయి ఇవే కదమ్మా, డాటా చెప్పిందంతా కూడా ఇదే కదా. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన అన్ని కూడా క్లారిటీగా చెప్పిన అన్ని కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గ్రోత్ రేట్స్, గ్రాస్ వాల్యూ అనేది ప్రతి సెక్టార్ ఇక్కడ పెట్టేసిన. ఇంకేం కావాలి? ప్రతి సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందనేది ఇక్కడ అదే ఇదే కదా, అదే ఇది ఇక్కడ పెట్టిన, ఆల్రెడీ మళ్ళీ సపరేట్గా పెట్టినా ఇక్కడ. సో ఇదేంటిది పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇది జీడీపీ కాంట్రిబ్యూషన్స్, ఇవి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేటు, ఇవి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెరిగిందని చెప్పాం. ఇది సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్స్, ఇదేంటి ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్స్. ఆల్రెడీ ఇంతకుముందు చూపించిన టేబుల్లో ఆల్రెడీ పెట్టేసిన ఇది లాస్ట్కి. ఓకేనా? ఇవి గ్రోత్ రేట్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకి. ఈ గ్రోత్ రేట్స్ కదా అక్కడ కూడా పెట్టినాయి, సేమ్ ఇవే కదా. ఇది నేను చెప్పిన అర్థమైందా? ఈ గ్రోత్ రేటు ఇవి తర్వాత ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. మీకు అర్థమైందా? ఇవో ఇన్నే ఉన్నాయి ఈ టేబుల్లో. విన్నోళ్ళకి అర్థమైతే, విన్నోనికి ఏముంటుంది, సార్ ఏదో చెప్తుండే ఏదో విన్నాంలే, ఆయన బాధ ఏదో ఆయన పడుతుండు అని చెప్పేసి అనుకుంటారు మనసులో. అనుకోండి, ఏం చేస్తాం. ఓకే, రైట్. సో పక్కన పడేద్దాం అవన్నీ కూడా. రైట్, అలాంగ్ విత్ ద కామెడీ మనకు సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంటే. రైట్. సో అర్థమైంది అనుకుంటా. ఇది ఓవరాల్గా మనకి సో మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి సపరేట్గా లైవ్ స్టాక్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, క్రాప్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, అగ్రికల్చర్లో ఎంత పర్టికులర్గా మళ్ళీ అగ్రికల్చర్ గురించి మాట్లాడాలి, పర్టికులర్గా మళ్ళీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడాలి, పర్టికులర్గా మళ్ళీ సర్వీస్ సెక్టార్ గురించి మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.